Great films happen. They happen out of great collaborations. We are all social, creative, political animals. So let's start with that creative animal thing. రైటర్ దగ్గర నుంచి మొదలెడుతుంది కాబట్టి నేను మొదలెట్టినా. స్కూల్లో కూడా డ్రాయింగ్ టీచర్ మంచిగా ఉన్నాడా లేదా అని చూసి ఫస్ట్ అది అవసరమైతే వాళ్ళు మీకు సోల్జర్స్ అవుతారు, మీకు మంత్రులు అవుతారు. ప్రతిదానికి ఒక రిథమ్ ఉంటుంది. యాక్చువల్గా ఎడిటింగ్ అంటే రిథమ్. ఓటీటీస్లోకి వారం 10 రోజుల్లో సినిమాకి రావడం ఇస్ లిటిల్ డిసప్పాయింటింగ్ ఫర్ మీ అన్నారు. బెన్హర్ వచ్చే టైంలో సినిమా చచ్చిపోయింది అన్నారు టీవీ రాగానే. అది 10 ఏళ్ళకి ఒకసారి అంటారేంటి సార్? నాకు అర్థం కాదు. నేను అవుట్డోర్ వెళ్ళి షూట్ చేస్తే ఏ సీరియల్ అని అడుగుతారు. రీసెంట్ రంగస్థలం టైంలో కూడా ఏ సీరియల్. థియేటర్కి వచ్చే సినిమాలు కూడా ఓటీటీ ఎక్స్పీరియన్స్ని బీట్ చేసే సినిమాలు వచ్చినాయి. అంటే నాకు స్కూల్లో కూడా సబ్జెక్ట్ లాగా చెప్తే అర్థం కాదు, కథలాగా చెప్తేనే అర్థం. ఈ టోల్ మీ సార్ నాకు కుకింగ్, ఎడిటింగ్ రెండు చాలా ప్యారలల్ గా అనిపిస్తాయి. ఫాదర్ అనేవాడు డైరెక్టర్, మదర్ ఏం చేసేది కుక్ చేసేది, మదర్ ఏదో ఎడిటర్. వండిన తర్వాత టేస్ట్ చేస్తాం. చేసి మనం తినడం కంటే ఇంకొకరికి ఎక్స్ప్రెషన్స్ అందుకే ఎవరీ ఫిల్మ్ మేకర్ వెరీ గుడ్ కుక్. రీసెంట్ గా మీరు చూసిన సినిమాల నుంచి అన్న అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. వాట్ ఈస్ మోర్ ఎక్సైటింగ్ టు యూ? ఐఫోన్తో బ్రిలియంట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. నాకు ఒక పెద్ద హీరో డేట్ ఇవ్వాలో లేకపోతే ఇది ఇవ్వాలనుకుంటే జీవితం అయిపోతుంది. ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే నిన్ను ఆపే కథలు రాయి, మాకు ఎవరు ఆపలేని కథలు రాయి. గామి డైరెక్టర్, వి డిడ్ సో మెనీ షార్ట్ ఫిల్మ్స్, మల్టిపుల్ సబ్మిషన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ అబౌట్ ప్రాసెస్ వి ఎంజాయ్డ్. నువ్వు నా గాడ్ ఫాదర్ సినిమా తీసుకురా, నేను 30 షాట్లు మారుస్తుంటే చూపిస్తా. అంటే థింగ్స్ కెన్ గో రాంగ్ సో ఈజీలీ ఇఫ్ ఇట్. యాక్చువల్గా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా గ్రీట్ చేయాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్ నాకు. బట్ రెస్పెక్టెడ్ ఆల్ మై సీనియర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ గ్రేట్ హ్యావింగ్ యూ సార్. ఇండివిజువల్గా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు ఆస్క్ యూ. సో లెట్ స్టార్ట్ విత్ ద సినిమాటోగ్రఫర్. బ్రో, మీరు ఇప్పటికీ ఆస్పిరెంట్స్కి ఏమన్నా, ఐ మీన్ దెర్ ఆర్ దీస్ పర్టికులర్ ఫిల్మ్స్, ఒక 3-4 ఫిల్మ్స్ లైక్ దే ఆర్ క్రేజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, ఇంక్లూడింగ్ యువర్స్. మీ ఆల్ ఓవర్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి నాకు ఒకసారి ఇన్ సినిమాటోగ్రఫీ. ఆస్పిరెంట్స్కి ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్, go shoot something like every day. If you shoot something, if you frame something, if you observe light, if you stay in some location, like if you observe from ఒక రోజు మార్నింగ్ సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు లైట్ అబ్జర్వ్ చేయడము, అండ్ మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయి, దాని నుంచి లైట్ ఎలా వస్తుంది, అండ్ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ నాలెడ్జ్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కిటికీ ప్లేస్మెంట్ ఇక్కడ ఉందంటే దానిలోకి లైట్ ఈ టైంలో ఇలా వస్తుందని ఇమాజిన్ చేసుకోవడము. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా చేయడం వల్ల, ఎందుకంటే లైక్ మై జర్నీ ఈస్ ఆల్వేస్ ఇన్వర్డ్స్ అనమాట. నేను అవుట్వర్డ్ జర్నీ చాలా తక్కువ చేశాను. అంటే లైక్ నేను ఐఎండిబిలో టాప్ 100 మూవీస్ చూసి దాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని ఇది ఇలా చేయాలి అలా పెట్టాలి అని ఇప్పుడు నేను అనుకోలేదన్నమాట. బట్ ఆల్వేస్ నాకు వచ్చిన ఛాలెంజెస్ని నేను ఎలా చేయాలి, నాకు ఉన్నదే 2 లైట్లు, దాంతో ఎలాంటి అవుట్పుట్ తీసుకురావాలి. నేను అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ యూ ఆర్ ఏ స్టార్టర్ యూ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. నువ్వు 4 లైట్లు అడిగితే 3 లైట్లే ఇస్తారు, ఆరు ఒకటే లైట్ ఇచ్చి దీంతో సరిపెట్టుకో అంటారు. ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మనం చూసే సినిమాలు ఎలా ఉంటాయి, మ్యాట్రిక్స్ ఆర్ మన రిఫరెన్స్ ఇప్పుడు హ్యారీ పోటర్ లో డైరెక్టర్ ఆ రెఫరెన్స్ పెడతాడు, ప్రొడ్యూసర్ ఒక లైట్ ఇస్తాడు. హ్యారీ పోటర్ లో ప్రాప్ లో షూటింగ్ వెళ్ళి అంత వరకు హ్యారీ పోటర్. సో అదే అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు మ్యాచ్ యువర్ విజన్ విత్ వాట్ ఎవర్ ద ప్రాసెస్, హెడ్లో ఉన్న ప్రాసెస్ని బయటికి తీసుకురావడానికి ఏం చేయొచ్చు అనే దాని మీద ఫోకస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్, ఈవెన్ ఎనీ క్రాఫ్ట్ మ్యాన్ హూ ఈజ్ వర్కింగ్, ఈవెన్ సార్ అయినా సరే అన్ని మెటీరియల్స్ అన్ని ప్లేసెస్లో దొరకకపోవచ్చు, బట్ డైరెక్టర్ వచ్చి ఉన్నట్టు నాకు ఇది కావాలంటాడు. బట్ దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే అంటే లైక్ ఆల్వేస్ ఇప్పుడు అంటే లైక్ ముందు క్వశ్చన్లో కూడా ఒకటి ఏంటంటే వాట్ ఈజ్ యువర్ డిసప్పాయింట్మెంట్ అంటే దేర్ ఈజ్ నో ఫ్రూగాలిటీ ఇన్ ఫిల్మ్ మేకింగ్ రైట్ నౌ. యా, అంటే లైక్ ఒకటి ఎలా చేయొచ్చు అంటే 10 చేసి దానిలో ఒకటి చేద్దాము, 10 తీసుకొని వచ్చి దాని నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంతో చేద్దాము అనేది ఫ్రూగాలిటీ కాదు. నాకు కూడా ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇప్పుడు
5 కెమెరాలు ఉండి 4 సెట్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయంటే డెఫినెట్గా షూట్ స్లో అయిపోతుంది. ఒకటే కెమెరా ఉంది, ఒకటే సెట్ ఆఫ్ లెన్స్ ఉన్నాయంటే ఫటాఫట్ దాంతో ఏం చేయొచ్చో అదే చేస్తాం తప్పితే ఇంకోటి ఆలోచించమని. స్కైఫాల్ సింగిల్ కెమెరాతో షూట్ చేశారు రాజర్ డీకిన్. రాజర్ డీకిన్స్ సింగిల్ కెమెరా గై. అవును. సో తను ఫస్ట్ శామ్ రైమినా డైరెక్టర్తో తను అంతకుముందు సినిమాలు ట్రావెల్ చేస్తున్నాడు. కాల్ చేసి అంటే లైక్ ఫోన్ పెట్టేమాక, ఫస్ట్ మాట వినగానే ఫోన్ పెట్టేస్తావు కానీ పెట్టేమాక నేను జేమ్స్ బాండ్ సినిమా చేస్తాను నెక్స్ట్. అవును, ఇప్పుడు ఫోన్ ఎందుకు పెట్టకూడదు నేను అని స్టార్ట్ అయింది కన్వర్సేషన్. స్టార్ట్ అయితే అంటే హిజ్ కన్ఫ్యూషన్ వాజ్ ఆ టిపికల్ స్టూడియో మోడల్లో 100 లైట్లు 10 కెమెరాలు, ఏ కెమెరాకి ఏ లైటు ఏ యాంగిల్లో వస్తుంది ఇవన్నీ అది కాదు. అంటే ఫస్ట్ తను చెప్పింది ఏంటంటే సింగిల్ కెమెరా మోడ్లో షూట్ చేస్తున్నాం, అన్లెస్ ఓన్లీ యాక్షన్ పీసెస్ ఉంటాయి కదా, సెట్ పీసెస్, వేర్ ద డిఓపి ఆల్సో ప్రిఫర్ ద స్పీడ్ కట్స్ వేర్ ఇట్స్ నాట్ ఎ కంట్రోల్డ్ అవుట్పుట్. సో అలా వెళ్ళి షూట్ చేసింది. అంటే బేసిక్లీ వెన్ ద డిఓపి ఈజ్ సో క్లియర్ అండ్ వేర్ హీ కెన్ బ్రింగ్ ఇన్ సంథింగ్ లైక్ దాట్, దే విల్ ఎంజాయ్ యాక్చువల్లీ లిమిటెడ్ రిసోర్సెస్ but very clear vision basically rather. Yeah, and like when you have curiosity to push yourself, then ఇవేమి ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు. యాక్చువల్గా ఏంటంటే వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, ఇఫ్ యూ హ్యావ్ 1000 people helping you, then that is a problem. Nice. It's not a solution. అవును. వీఆర్ ఆల్ సోషల్, క్రియేటివ్, పొలిటికల్ యానిమల్స్ అనుకుంటే, సో లెట్ స్టార్ట్ విత్ దట్ క్రియేటివ్ యానిమల్ థింగ్ మనలో. సో మీ క్రియేటివ్ ట్రిగ్గర్స్ ఏంటి సార్? అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ రైటింగ్ సంథింగ్ ఆర్ ఎడిటింగ్ సంథింగ్ ఆర్ షూటింగ్ సంథింగ్ ఆర్ మేకింగ్ సంథింగ్, వాట్ ఆర్ యువర్ క్రియేటివ్ ట్రిగ్గర్స్? రైటర్ దగ్గర నుంచి మొదలెడుతుంది కాబట్టి నేను మొదలెట్టిన స్టోరీ ఎనీ టైం ఎప్పుడైనా ఏదైనా ఒక అల్టిమేట్లీ ఒక లైఫ్లో ఒక సిచ్యువేషన్ నుంచో డిస్టర్బెన్స్ నుంచో స్టార్ట్ అవుతుంది జనరలీ. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక క్వశ్చన్ డిస్టర్బెన్స్ ఆర్ సిచ్యువేషన్. సో ఆ కండిషన్స్లో ఆ ప్రపంచంలో మన ఒక క్యారెక్టర్నో లేకపోతే ఒక జర్నీనో మనం చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా. అంటే మనం వీఆర్ ఆల్వేస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్టోరీ బౌండ్ బేసిక్గా. మనం చిన్నప్పటి నుంచి కథలు వింటూ, అంటే కథ అనేది ఒక షార్ట్ ఫామ్లో ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక ఇమాజినేటివ్ ప్రాసెస్. మోరల్స్ నేర్పుతుంది, ఎంపతి నేర్పుతుంది, అంటే కాన్షియస్ ప్రాసెస్ బేసిక్గా స్టోరీ టెల్లింగ్ అనేది. అండ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దట్, రైట్? లైఫ్లో మనం ప్రతిదీ మనం కాన్షియస్నెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లివింగ్, పార్ట్ ఆఫ్ బీయింగ్, రైట్? సో ఇవన్నీ రూట్స్. సో ఈ ఫౌండేషన్స్లో నుంచి ఏదైనా ఒక న్యూస్ ఐటమ్ కావచ్చు, లేకపోతే మన లైఫ్లో జరిగిన ఒక ఎమోషన్ కావచ్చు, లేకపోతే ఒక ఇన్సిడెంట్ కావచ్చు, దేని నుంచో ఎక్కడి నుంచో పడుతుంది. లేకపోతే ఏదో ఒక సినిమా చూసినప్పుడు మనకు ప్యారలల్గా వేరే ఐడియాస్ రావచ్చు. సో ఆల్ దోస్ ఐడియాస్ అండ్ డిస్టర్బెన్సెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి మన చిన్నప్పటి నుంచి కొంచెం వాటి మీద అఫినిటీ పెంచుకుంటూ ఉన్నప్పుడు అవి బబుల్స్ లాగా పుడుతూ ఉంటాయి అన్నమాట, ఐడియాస్ లాగా, బబుల్స్ లాగా. అందులో కొన్నిటికి విపరీతమైన ఫోర్స్ ఉంటుంది, ఇంటెన్సిటీ అండ్ ఫోర్స్ ఉంటుంది. అవి హోల్డ్ చేస్తాయి మనల్ని. అవి మనం నెలలుగా సంవత్సరాలుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ రిపబ్లిక్ ఐడియా వాజ్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ నుంచి రకరకాల వర్షన్స్గా ఎదుగుతూ ఉన్న ఐడియా. అది ఒక పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. అది కొత్తగానో వింతగానో మన అందరికీ ఒక ఇంట్రెస్టింగ్గానో ఉంటుంది అనే ఒక బలమైన కాన్ఫిడెన్స్, ఒక ఛార్జ్ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఐడియాస్ పడతాయి. దట్ ఈస్ వేర్ ద రైటర్ అనేవాడు హిల్ కీప్ ఆన్ దాన్ని స్కల్ప్ చేస్తూ ఉంటాడు, చెక్కుతూ ఉంటాడు. సో అది మ్యాక్సిమం ఒక పర్టికులర్ షేప్కి వచ్చేసిన తర్వాత నౌ ఐఎమ్ రెడీ, దీన్ని మనం సినిమాగా చేసే ఒక కాన్ఫిడెన్స్ అందరికీ వచ్చినప్పుడు దెన్ ద ప్రాసెస్ స్టార్ట్స్, లైక్ పిచ్చింగ్ అండ్ బ్రింగింగ్ ద ప్రొడ్యూసర్, హీరో అండ్ దానికి కావాల్సిన రిసోర్సెస్ సమకూర్చుకొని దెన్ ద డైరెక్టర్ పార్ట్ ఎంటర్స్. సో అక్కడి నుంచి ఇట్ విల్ కమ్ టు రెస్ట్ ఆఫ్ మై కొలీగ్స్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వన్ థింగ్ ఈజ్ లైక్ మీ అందరితోటి షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ డిఓపి, ఎడిటర్ అండ్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్ దేవకట్ట గారు. లైక్ ఈజ్ లైక్ నా దృష్టిలో లైక్ ఈజ్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇండస్ట్రీలో వెరీ లెస్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి
వాళ్ళతోటి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడము మాట్లాడడం అందులో వన్ ఆఫ్ ది శ్యామ్ దట్స్ లైక్ యా యాక్చువల్లీ ఏంటంటే లైక్ యాజ్ అ ప్రొడక్షన్ డిజైనర్గా అంటే నా పర్సనల్గా నేను చెప్తున్నాను లైక్ అంటే నాకు స్కూల్లో కూడా సబ్జెక్ట్లాగా చెప్తే అర్థం కాకపోయింది సార్, కథలాగా చెప్తేనే అర్థం కథ కానీ ఒక ఇంట్రెస్ట్ అక్కడి నుంచి పుట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంట్రెస్ట్, ఒక స్టోరీ అని అది. దాని తర్వాత మనం చూస్తున్న సినిమాలు విశ్వనాథ్ గారి, జంధ్యాల గారి అలాంటి వాటితో మన టేస్ట్ అది మన టేస్ట్ సెలెక్ట్. దాని తర్వాత బేసిక్ ఆర్టిస్ట్గా నేను ఆర్ట్స్ టీమ్ సెలెక్ట్ చేసుకోవడము. దానికి ఇంకోటి ఏంటంటే మన లైఫ్లో మనం ట్రావెల్ అయిన మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు సో మెనీ థింగ్స్ చూస్తాం. అందులో ఎమోషన్స్ ఉంటాయి, లైక్ హ్యాపీనెస్ అన్ని ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ కొన్ని మనం పిక్ చేసుకుంటాం, అది మన లైబ్రరీలో మన బ్రెయిన్లో ఉంటుంది. అది ఇమీడియట్లీ ఇంటికి పోయి మనం వాటి మీద ఏం పని చేయం, వాటి గురించి ఆలోచించాం కూడా. ఆ స్కూల్ టైం నుంచి వెళ్ళి కాలేజ్ కూడా నేను చదువుకుంది కూడా నేను ఏదైతే చేయాలనుకున్నా అదే చదువుకున్నాను. నేను చదువుకొని ఆ పని చేయట్లేదు, ఏ పని చేయాలనుకుంటున్నా అదే చదువుకున్నాను. అంటే నేను ఫిలిం స్కూల్కి వెళ్ళి అలా ప్రొడక్షన్ డిజైన్, ఫిల్మ్ మేకింగ్ చదువుకున్నాను. దాని తర్వాత లైక్ తెలుగు ఇండస్ట్రీలో మై ఫస్ట్ ఫిలిం అందాల రాక్షసి నుంచి లైఫ్ జర్నీ స్టార్ట్. దానికి బిఫోర్ బాంబేలో నేను వర్క్ చేశాను సో మెనీ ఇయర్స్. ఐ వర్క్ విత్ బిగ్ డైరెక్టర్స్ అండ్ బిగ్ టెక్నీషియన్స్ అండ్ బిగ్ బ్యానర్స్. అండ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మనకు ఒక టెక్నీషియన్గా, ఒక ప్రొడక్షన్ డిజైనర్గా ఒక కథ చెప్పినప్పుడు, కథ విన్నప్పుడు లైక్ ఫస్ట్ ఆయన ఇన్స్పైర్ చేస్తారు మనల్ని. లైక్ నాకు 100 ఐడియాస్ ఉండొచ్చు నా దగ్గర, లైక్ ఇది చేసేద్దామా ఇప్పుడు, ఈ కైండ్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ నేను ఏం ఊహించుకొని వెళ్ళాను. లైక్ ఏంటంటే స్క్రిప్ట్ ఏం చెప్తుంది, స్క్రిప్ట్ ఏం ఎమోషన్ ఏం చెప్తుంది, ఏం రిక్వైర్మెంట్ ఉంది, డైరెక్టర్ ఏ పాయింట్లో చూస్తుంది, ఆయన ఏం ఇన్స్పైర్ చేశారు, అక్కడి నుంచే నా ఐడియాస్ పుడతాయి. లైక్ దానికి స్క్రిప్ట్కి ఏమి హెల్ప్ అవుతుంది, ఏమి కావాలి అంటే అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళకుండా దీన్ని ఎలా కాపాడి దాంట్లోనే కావాల్సిన దాంట్లో ఎలా చేయడం అనేది దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. లైక్ మెయిన్ పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. సార్ అది చైల్డ్హుడ్ అంటున్నారు కదా, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఆన్ చిన్న క్వశ్చన్. సో మన చిన్నప్పుడు ఈ పోగోలో మ్యాడ్ ఇవన్నీ చూస్తుండాలి సార్, ఈ ఆర్టీ క్రాఫ్ట్స్ చేయడం ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉండేనా చిన్నప్పటి నుంచి? లేటర్ ఆన్ యూ డెవలప్? డెఫినెట్ ఆర్ట్ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి, అందుకే నేను ఆర్ట్ సైడే వెళ్ళాను. లైక్ నేను ఫిక్స్, నేను స్కూల్లో కూడా డ్రాయింగ్ టీచర్ మంచిగా ఉన్నాడా లేదా అని చూసి ఫస్ట్ అది నాకు స్కూల్ అయిపోయినాక స్కూల్ ముందు కూడా ఫస్ట్ ఆ క్లాస్లోకి వెళ్ళి, అంటే నాకు ఆ మెమోరీస్, మా డ్రాయింగ్ టీచర్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది ఏంది అది ఆ క్లాస్ నాకు ఎన్నో నేర్పించింది. లైక్ ఎవ్రీ పెయింటింగ్ లైక్ ఐ కెన్ ఇమాజిన్. యా లైక్ ఏంటంటే నేను చాలా క్లియర్, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఇది చదువుకుంటున్నాను, ఇది నేను చేస్తాను, అది క్లియర్. ఫిలిం మేకింగ్ ఎవరు ఏదైనా చేయొచ్చు, మీరు కెమెరా చేయొచ్చు, సినిమాటోగ్రఫీ చేయొచ్చు, కాస్ట్యూమ్ కూడా చేయొచ్చు, తను డైరెక్ట్ చేయొచ్చు, ఇంకా ఎడిటర్స్ ఇంకా మోర్ ఈజీ డైరెక్షన్కి. ఏంటంటే ఒకటే స్టోరీని 10 రకాల వాళ్ళ టేబుల్ మీద మ్యాజిక్ కథలో నుంచి 10 కథలు చెప్తారు. లైక్ అంటే బేసిక్ ఏంటంటే మనం జనరల్గా సింగిల్ స్ట్రీమ్లో చూస్తాం టెక్నీషియన్స్. యాక్చువల్లీ సింగిల్ స్ట్రీమ్, టెక్నీషియన్ ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్, స్టోరీ టెల్లర్. ఎందుకంటే సార్ రాసిన స్క్రిప్ట్ని ఆయన ఏ టైంలో ఏ ఎమోషన్లో ఫీల్ అయ్యాడో, ఏ ఎమోషన్ ఆడియన్స్కి చెప్పాలనుకుంటే ఆడియన్స్ సీట్లో కూర్చొని వాడు ఇంట్లో నుంచి డైరెక్ట్ చేసే థియేటర్లో కూర్చొని ఆ ఎమోషన్ కనెక్ట్ కావాలి అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే ఎమోషన్ డిఓపి ఫీల్ అయ్యి ఆ లైటింగ్, ఆ మూమెంట్, ఆ యాంగిల్. ఇప్పుడు ప్రతి ఒక్క ఎమోషన్కి ఒక యాంగిల్ ఉంటుంది, ఒక మూమెంట్ ఉంటుంది, ఒక కట్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది, ఒక స్పేస్ ఉంటుంది. ఇప్పుడు రంగస్థలంలో చరణ్ గారు వాళ్ళ బ్రదర్ చనిపోయిన తర్వాత ఆ సాంగ్లో ఆ కత్తి కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక పోస్టర్ ఇట్లా పడుకోవడం, డైరెక్టర్ ఇన్స్పైర్ చేసిన విధానం. ఆ హౌస్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ విలేజ్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, అందులో ఏదో మిస్సింగ్ అనే ఏదో ఉంటుంది. అంటే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, డైరెక్టర్ వాంట్ టు షో దిస్ ఎమోషన్. నేను అలా ఫీల్ కావాలంటే స్క్రిప్ట్ నన్ను
ఒక ఎమోషన్ స్ట్రైక్ అవ్వాలి బేసిక్లీ. ఆయన ఇన్స్పైర్ చేయాలి. యా ప్లీజ్ యాక్చువల్గా ఏంటంటే నాకు ఎక్కడ ట్రిగ్ అయిందంటే సార్, విజయవాడలో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి సజెస్ట్ చేసాం, ఒక మూవీకి వచ్చి ఇట్లా బ్యానర్ కట్టించాను, సినిమా హిట్ అయిందంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుని అట్లాగా ఇన్ఫర్మేషన్ తీసుకుని బ్యానర్ కట్టించమంటే ఆ అన్నయ్య ఏం చేశాడు, బ్యానర్ కట్టించాడు. 60,000 అయింది. అయితే సరే అని చెప్పి సినిమా డిజాస్టర్, పెద్ద సినిమా అయితే నేను చెప్పనది. అయితే నెక్స్ట్ రోజు మేము వెళ్ళాం. నేను ఒక 40 కేజీలు పూలు కొన్నా. కొనిన తర్వాత అప్సరా థియేటర్ మేనేజర్ అన్నాడు ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశాడు. సినిమాకి వెళ్ళి చూశాను. చూసిన తర్వాత డిజాస్టర్. ఇమీడియట్గా ఆ రోజు సాటర్డే మండే మార్నింగ్ వచ్చి మనకి సినిమా ఎక్కడ తెలుస్తుంది అని ట్రిగ్ అయింది. సినిమా మొత్తం డెవలప్మెంట్ తెలుస్తుంది ఎక్కడంటే ఎడిటింగ్. సరే అయితే ఎడిటింగ్ ఎక్కడ చేద్దాం అని ఎల్వి ప్రసాద్లో ఫస్ట్ అక్కడికి అప్లై చేశాను. ఎల్వి ప్రసాద్కి ఇన్స్టిట్యూట్కి ఎగ్జామ్కి వెళ్ళాను, పాస్ అయ్యాను, అంతా అయింది. షార్ట్ ఫిలిం మేము ఎడిట్ చేసామని అడిగారు. అడిగితే అది తెలిసి ఇక్కడికి ఎందుకు వస్తాను అనుకుని మైండ్లో సరే అని చెప్పి ఇంక అక్కడ రాలా, ఎలాగైనా ఇయర్ జాయిన్ అయిపోవాలని చెప్పి 2010లో రామోజీ ఫిలిం సిటీ రామానాయుడు ఓపెన్ చేశారు ఫిల్మ్ స్కూల్. సరే రామోజీలో చేద్దాం అని చెప్పి కొద్దిగా స్టూడియో ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ చేద్దామని చెప్పి ఇంక అక్కడ ట్రై చేశాను. 2010 జాయిన్ అయ్యాను సార్. వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే సినిమా చూసి తెర మీద చూసింది వేరు, ప్రాక్టికల్గా చేసేటప్పుడు వేరు చాలా. ఇంకా అలా ట్రిగ్ అయిన తర్వాత ఒక 11 ఇయర్స్ వచ్చి చెన్నైలో ప్రవీణ్ గారి దగ్గర పనిచేశాను. ఆ తర్వాత 2019 ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్లో అనుకున్నా, ఇప్పుడైతే నేను సినిమాకి వచ్చానో ఏదైతే మా అన్నయ్యకి ఇలా ఇదైంది కదా, అలా అవ్వకుండా నేను చేసిన సినిమా ముందే చెప్పాలి, డైరెక్ట్గా వర్కౌట్ అవ్వట్లేదు, ఇలా చేసే వర్కౌట్ అయ్యిద్ది అని ఫస్ట్ నుంచి అలాగే మైండ్లో పెట్టుకునే పని చేసా. అప్పటి వరకు ఓకే. ఒక పెయింటింగ్ని లార్జర్ స్కేల్లో చూస్తే ఎలా ఉంటుంది, అక్కడ ట్రిగర్ అయ్యి ఐ వాంట్ టు నో అల్టిమేట్లీ లైక్ ఫిల్మ్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ అని అదేదో క్వింటన్ ఎవరో చెప్పింది ఏదో ఉంది కదా, ఐ డెంట్ గో టు ఫిల్మ్ స్కూల్ బట్ ఐ వెంట్ టు ఫిల్మ్ టారెంటినో. ఐ థింక్ పెయింటింగ్స్ గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా. నాకు ఐ స్టార్టెడ్ విత్ ఫోటోగ్రఫీ. లైక్ ఒక 1000 వర్డ్స్ని ఒక ఫోటోగ్రాఫ్లో చెప్పొచ్చు. అండ్ విజువల్గా చూస్తే వచ్చే ఎమోషన్ అనేది వర్డ్స్లో చెప్పలేము అనేది అది మెయిన్ ట్రిగ్గర్ పాయింట్ అనమాట. అన్నది ఎలాబొరేట్ చేయగలుగుతారు కొంచెం? 1000 wordsని హౌ కెన్ యూ అనేది అంటే సేయింగ్ ఉంది కదా, పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words అని. వార్ ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీశాడు, లైక్ స్టీవ్ మెకరీ ఒక ఫోటో తీశాడు. ఆ ఫోటో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 4-5 pages. బట్ జస్ట్ బై లుకింగ్ ఎట్ ఆ ఫోటో చూడడంతోనే ఒక ఎమోషన్, ఒక అట్లీస్ట్ అంటే లైక్ 2-3 people దాన్ని డిఫరెంట్గా పర్సీవ్ చేస్తారు. అంటే లైక్ నాకు ఒకలాగా అనిపిస్తుంది, సార్కి ఒకలాగా అనిపిస్తుంది. సో నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అండ్ ఐఎమ్ మోర్ ఇంటూ లైక్ నాకు స్టార్టింగ్లో మనుషులని ఫోటో తీయడము అది నచ్చేది కాదనమాట. ఐఎమ్ మోర్ ఇంటూ మ్యాక్రోస్, అంటే లైక్ రియల్గా మన కంటికి కనిపించని వాటిని ఫొటోస్ తీయడం, అలా దాని నుంచి మళ్ళీ ల్యాండ్స్కేప్ తర్వాత మెల్లగా ఫొటోస్, పోర్ట్రేట్స్, పీపుల్ అండ్ సొసైటీ, దాని నుంచి అలా ఫోటోగ్రఫీ డెవలప్ చేసుకొని దెన్ లైక్ 2016-15 ఆ టైంలో మనకి తెలుగులో షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ తీసేవాళ్ళు అనమాట. ఆ టైంలో ఇంకా ఈ పాండ్ ఫ్రీక్స్ ఇవన్నీ ఉన్న టైం అనమాట, లైక్ గోల్డెన్ టైం ఫర్ ఎక్స్ప్లోడింగ్ టైం. తరుణ్ భాస్కర్ వీళ్ళందరూ లైక్ దే కేమ్ అవుట్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ ఎగ్జాక్ట్ ఆ టైంలో. మోర్ ఇండిపెండెంట్గా ఫ్రీలాన్స్ ఎక్కువైనప్పుడు మన ఓన్ లైక్ చిన్న కెమెరా ఈ సెటప్ ఉంటే చాలు, దాంతో తీయచ్చు అని. అండ్ వి అటెండెడ్, నేను ఈ గామి డైరెక్టర్, వి డిడ్ సో మెనీ షార్ట్ ఫిలిమ్స్ ఫర్ 48-hour ఫిలిం ఫెస్టివల్స్. సో అది ఒక డిఫరెంట్ కల్చర్ ఉండేది అనమాట. వెళ్ళడము 48 hours కాన్సెప్ట్ చెప్తారు, దానికి సంబంధించింది షూట్ చేయడం, ఎడిట్ చేయడం, సబ్మిట్ చేయడము. సో అట్లా వీ డిడ్ మల్టిపుల్ సబ్మిషన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ అబౌట్ ప్రాసెస్ వీ ఎంజాయిడ్. బట్ ఆ ప్రాసెస్ లైక్ ఒక స్క్రిప్ట్ రాసుకున్నాము, అది ఎవరికి నచ్చదు, అయినా సరే మేము తీసుకొని మన కోసం తీసుకున్నాం, మన కోసం మనం ఒక సినిమా తీసుకున్నాం అని చెప్పేసి. దానికంటే ఇప్పుడు ఫిలిమ్స్లో చేసే వర్క్ చాలా తక్కువ అనిపిస్తుంది.
బట్ గామి ఇస్ అ ఫినామినల్ వర్క్ నౌ. యా గామి సేమ్ డైరెక్టర్ వి డిడ్. ఇప్పుడు వరా కూడా మీరే చేశాను. వరా కూడా నేనే చేశాను. లవ్లీ షార్ట్ ఫిల్మ్ అబ్బా, అది నేను చాలాసార్లు చూసాను అది. యా వరా వైతర్ని అవి రెండు బయటకు వచ్చినాయి. సో దేర్ ఆర్ సమ్ అదర్ షార్ట్ ఫిల్మ్స్, అవి ఇంకా బయటికి పబ్లిష్ కూడా చేయలేదు. యాక్చువల్లీ దాని ప్రొడక్షన్ డిజైన్ ఉంటుంది సార్, అమేజింగ్ ఉంటుంది ఆ వరా అనే షార్ట్ ఫిల్మ్. అంటే దే ఒక సెట్ వేసారు సార్ వాళ్ళు, అంటే ఇట్స్ అ వెరీ బిగ్ సెట్ అనమాట. ఇట్స్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ఇట్స్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. సో 2001 స్పేస్ ఒడిస్సీ ఇట్లాంటి మూవీస్, వాటి నుంచి ఇన్స్పైర్డ్ థింగ్స్ ఉన్నాయన్నమాట అలా కొంచెం. సేమ్ గామి డైరెక్టర్ చేసిందా అది? యా. సో మీ కొలాబరేషన్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయింది? యా, లైక్ అతను యాజ్ అ డైరెక్టర్, మీ యాజ్ అ డిఓపి, వీ స్టార్టెడ్ లైక్ టుగెదర్ అన్నమాట. సో ఆఫ్టర్ వాచింగ్ వైతర్ని వరా, దెన్ ఐ గాట్ మను ఫిలిం ఫ్రమ్ ఫణీంద్రనాథ్ శెట్టి. సో అట్లా నేను మను చేసినాక వెంటనే ఇది స్టార్ట్ అయింది, గామి స్టార్ట్ అయింది షూట్. అసలు ఆ సీజీ ఎక్స్టెన్షన్స్ కానీ మీరు చూసారా? డెఫినెట్గా చూస్తాను. గామి ఇస్ అన్ అమేజింగ్ ఫిల్మ్ ఆల్సో. నేను గామి గురించి ఫినామినల్ అచీవ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆల్సో మీరు సీజీ ఎలా హ్యాండిల్ చేశారు. అండ్ నాకు చాలా సపరేట్గా గామి గురించి ఒకరోజు ఈవినింగ్ మనం కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా చాలా నేర్చుకోవాలి, ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ ఏంటంటే అవి చెప్తాయి అంటే వీటి అన్నిటికీ బడ్జెట్ అవసరం లేదు. లైక్ టెక్నికల్ స్ట్రాంగ్ ఉంటే లైక్ వీ కెన్ హ్యాండిల్. ఇందాక మీరు ఒక పాయింట్ లైక్ షార్ట్ ఫిల్మ్స్లో వెరీ కంఫర్ట్, దాని తర్వాత కమర్షియల్ సినిమాకి వచ్చినాక అవన్నీ ఏమి లేవు, కొద్దిగా టఫ్ ఎఫర్ట్, మెంటల్ ఎఫర్ట్. సి సార్, లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను సింపుల్గా. ఏంటంటే మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మీరు డిసిషన్ ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే యూ కెన్, మీరు మీ కంట్రోల్లో ఉంది అంతా, అది ఒక స్కేల్లో ఉంది, అది ఒక అండర్స్టాండింగ్లో అనేది. ఒకసారి స్కేల్ పెరిగినప్పుడు సో మెనీ పీపుల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు సో మెనీ, ఎందుకంటే నా స్ట్రీమ్లో రోజుకి ఎంతమంది ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మంచి మంచి ఆర్టిస్టులు బయటకు వస్తారు, కానీ ఒక్కరు కూడా ప్రొడక్షన్ డిజైనింగ్ చేయడానికి, ఆర్ట్ డైరెక్షన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. లేదంటే 100లో ఓన్లీ 2% వస్తారు. అందులో నుంచి ఒక్కరు సెట్ ఉంటారు, తను కూడా కొన్ని రోజులు చేసిన తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఇండిపెండెంట్గా ఏమంటే, నేను చేసింది పెయింటింగ్, నేను ఏదైతే ఆలోచించానో నా గురించి చేశాను, నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే ఇష్టం ఉంటే కొనుక్కో, ఇష్టం ఉంటే దీని గురించి మాట్లాడు, అంతే. ఈ యాటిట్యూడ్ ఉంటుంది. ఒకసారి మనం ఒకరి గురించి వర్క్ చేస్తున్నప్పుడు మన క్రియేటివిటీని వాళ్ళకు ఎంత కావాలో అంతవరకే ఇవ్వాలి. నేను కొన్ని చోట్ల 300%, 400% నా దృష్టిలో ఇస్తే అందులో నుంచి కొన్ని 100% యూజ్ అవుతున్నాయి. ఇంకో 200-300% స్క్రాప్లో అంటే అది అసలు ఆడియన్కి చూడడానికి కూడా రావట్లేదు. నాకు స్టార్టింగ్లో ఒక ఫిలింలో అట్లా అనిపించింది. దాని తర్వాత నేను ఆలోచించడం మానేసాను. ఎంత 10 నిమిషాలు కనిపించినా పర్వాలేదు నా వరకు, అది కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ దగ్గర డైరెక్టర్ కనిపించిన దగ్గర చూపిస్తే చాలు, అంత చూపించాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ వేర్ ఒక రకంగా డైరెక్టరు ఫ్రెండ్ అవుతాడు, శత్రువు అవుతాడు మీకు. యా, అంటే ఐ యాక్సెప్ట్, అంటే ఆ ట్రాన్స్మిషన్ లాస్ అనేది ఆల్వేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పెయింట్ వేయడానికి ప్యాలెట్ కలిపినప్పుడు అంత పెయింట్ మొత్తం అంతా క్యాన్వాస్ మీద రుద్దేస్తే అది మీరు అనుకున్న పెయింటింగ్ రాదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది ఎంత చిన్న డైరెక్టర్ అయినా, పెద్ద డైరెక్టర్ అయినా, గొప్ప డైరెక్టర్ అయినా, చెత్త డైరెక్టర్ అయినా, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ డైరెక్టర్స్ కాల్, డైరెక్టర్స్ మీడియం. సో సినిమా అనే ఒక వెహికల్కి తల అనేది నో మ్యాటర్ వాట్, క్రియేటివ్ తల, రైట్? ఆ క్రియేటివ్ తల క్రియేట్ చేసిన దాన్ని ప్రొడ్యూసర్ ఎలా అయినా నరకొచ్చు, దాన్ని ప్రమోట్ చేయొచ్చు, లేకపోతే ఆపేయచ్చు, పూడ్చిపెట్టేసి చేయొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే వాడు ఓనర్. ఈ డైరెక్టర్ తీసుకునే డెసిషన్స్ పరమ చెత్తగా ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ద డే ఆ దారిలో వెళ్ళొచ్చు. ఆ దారిలో వెళ్తున్నప్పుడు టెక్నీషియన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ వన్స్ ఇంకా ఆ బస్ ఎక్కిన తర్వాత ఆ జర్నీ ఫినిష్ చేయాల్సిందే.
అదొక రకమైన నరకం కమిట్మెంట్ ఇస్ కమిట్మెంట్ బేసిక్లీ. సో ఇందులో ఒక ఐరనీ ఏంటంటే ఈవెన్ కొన్నిసార్లు కొంతమంది హీరోస్ చెప్తున్నప్పుడు అరే నెక్స్ట్ హిట్ కొడతాను, నెక్స్ట్ ఇది కొడతానంటే హిట్ కొట్టడము కొట్టకపోవడం హీరో చేతులు లేదు. హీరో ఎంత పర్ఫామ్ చేసినా కూడా ఆ పర్ఫార్మెన్స్ని గ్రేట్ పనికొచ్చే పర్ఫార్మెన్స్ని వాడు బుట్టలో చెత్తలో వేసేసి చెత్త టేక్ని పెట్టి ఎడిట్ చేసుకునే ఒక డైరెక్టర్ అయి ఉండొచ్చు, రైట్? సో ఎండ్ ఆఫ్ ద డే తన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈవెన్ ఫైనల్గా ఎడిటర్కు ఒక బెటర్ ఎడిట్ ఇస్తున్నాడా ఏమొస్తాడో తెలియదు. వీడి డెసిషన్లో నుంచి ఏమొస్తుందో అదే సినిమా అయిపోతుంది, రైట్? హీఈస్ ద ఫైనల్ బిగినింగ్, హీఈస్ ద ఓపెనింగ్ అండ్ హీఈస్ ద ఎండింగ్ ఫర్ ద ఫిల్మ్, రైట్? ఐడియాతో వచ్చినోడు ఆ ఐడియాని ఏ విధంగా వాడు వీళ్ళందరి నుంచి అవుట్పుట్లు తీసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు అక్కడ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే దట్ ఈస్ వై వాట్ ఐ ఫీల్ ఈజ్ గ్రేట్ ఫిల్మ్స్ హ్యాపెన్. దే హ్యాపెన్ అవుట్ ఆఫ్ గ్రేట్ కొలాబరేషన్స్. ఆ కొలాబరేషన్, ఆ వైబ్రేషన్స్ సెట్ అయినప్పుడు నీకు తెలిసిపోతుంటుంది విత్ దోస్ పీపుల్. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అంటే అదేంటంటే ఇట్స్ లైక్ కరెక్ట్గా మనం ఒక సింఫనీలో అన్ని శృతిలో నడుస్తున్నాయిరా అని ఒక ఫీలింగ్లో నడుస్తుంటాయి సినిమా. సో అంటే లైక్ అదే నేను యాక్చువల్గా నా మైండ్లో అదే పాయింట్ రన్ అవుతుంది అనమాట. లైక్ యాజ్ ఎ డైరెక్టర్ వెన్ యూ చూస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ యాజ్ యువర్ టెక్నీషియన్స్, అవసరమైతే వాళ్ళు మీకు సోల్జర్స్ అవుతారు, మీకు మంత్రులు అవుతారు, మీకు సలహాదారులు అవుతారు, అండ్ మీకు ఎవరి దగ్గర ఉంటే మీరు పడిపోయినప్పుడు లేపేది కూడా వాళ్ళే అవుతారు. అవును. సో ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏమవుతుందంటే మీరు ఎంత దూరం తరిమితే లైక్ వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లైక్ ఇఫ్ యు ఆర్ లైక్ వెరీ యారగెంట్, ఇఫ్ యు ఆర్ వెరీ లైక్ మనిషిని ట్రీట్ చేసే విధానం బ్యాడ్గా ఉంటే దెన్ యాజ్ అ టీంలో ఉన్నా కూడా మీ బ్యాడే కోరుకుంటారు తప్పితే. No, that is very important. That is why director అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ అ లీడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరినీ ఫస్ట్ వాడి హార్ట్తో కనెక్ట్ అవ్వాలి అందరూ, టెక్నీషియన్స్ అందరూ. వాడి హార్ట్ అంటే ఏంటి? ఆ కథలో ఉన్న హార్ట్, కథ నచ్చాలి, కథలో ఉన్న ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. అందరికీ ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి. అరే ఈ కథకి నేను కంట్రిబ్యూట్ చేయాలి అని ఒక పరుగు ఉండాలి. లైక్ ప్రస్థానం డిఓపి శ్యామ్దాంత్, ఐ థింక్ రామాకు కూడా మంచి క్లోజెస్ట్ ఫ్రెండ్. అండ్ మేము సెట్లో బీభత్సంగా ఆర్గ్యూ చేసుకునే ఉంటాయి. లైక్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అంటే ఒక ఆర్గ్యుమెంట్ తను గెలుచుంటాడు, ఒక ఆర్గ్యుమెంట్ నేను గెలుచుంటా, మళ్ళీ ఇద్దరు ఒకరి మీద ఒక జోకులు వేసుకుంటాం. అండ్ వీ ఎంజాయ్ ఇట్. అంటే చిన్న పిల్లల్లాగా ఈగోస్ అనేది అంటే ఎవరికి ఏమీ తెలియదు. మనకున్నదంతా కసి, ప్యాషను, ఒక తపన ఉంటుంది. ఆ తపనతో మనం తయారు చేయాలనుకున్నప్పుడు ఆ మిరాకిల్ జరిగినప్పుడు మనకు తెలిసిపోతుంటుంది. లైక్ ఆ మిరాక్యులస్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు కానీ, ఆ టేక్ ఓకే అయినప్పుడు కానీ, యూ నో విత్ యువర్ హార్ట్. ఆ షీల్డ్స్ లేకుండా వెళ్ళిన చోట అది ఏమవుతుందంటే ఈ 5 కోర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ప్రొడక్షన్ డిజైన్, డిఓపి అండ్ ఎడిటర్ అండ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, 5 of them, అండ్ ఆల్సో మెయిన్లీ ఎస్పెషలీ అట్లీస్ట్ ద మెయిన్ లీడ్ యాక్టర్స్. ఈ 6 ఫింగర్స్, ఇట్స్ నాట్ ఈవెన్ 5 fingers, ఇవి ఒక సింక్లో ఉన్నాయనుకోండి, అది ఆటోమేటిక్గా ఇది జరుగుతుంది. కానీ అందులో 1, 2, 3 కానీ ఆఫ్ అయిపోయినాయంటే దెన్ దట్ టార్చర్ హ్యాపెన్స్. దెన్ ఇట్ కీప్స్ గెటింగ్ హార్డర్ అండ్ హార్డర్ టు సేవ్ ద ఫిల్మ్, ఆర్ ఫిల్మ్ యొక్క మ్యాక్సిమం పొటెన్షియల్ రీచ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. అది తెలుసుకోవడానికి నాకు 6 films పట్టింది. అది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం ద మోస్ట్ ఇంపార్టెంట్. మేము నేర్చుకుంది అండ్ మేము బిలీవ్ చేసేది ఏంటంటే, నేను మా వైఫ్ ప్రొడక్షన్ డిజైన్, మేము ఒకటే బిలీవ్ చేస్తాం. ఫిల్మ్ మేకింగ్లో మనం ఒక స్పేస్ డిజైన్ చేస్తున్నప్పుడు, ఒక ఎమోషన్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ ఓన్లీ ఆర్ట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టెక్నీషియన్ వేలో ఎప్పుడు ఆలోచించద్దు. దాని తర్వాత డిఓపికి ఎలా లైటింగ్ చేయాలి, తను ఏ ప్రకారంగా కెమెరా మూమెంట్స్కి వెళ్ళాలి, లైక్ దాని తర్వాత ఆల్ సౌండ్కి నేను ఫ్లోరింగ్ కరెక్ట్గా అసలు ఇది సింక్ సౌండా, లేకపోతే మనం తర్వాత రికార్డ్ చేసుకుంటున్నామో, లేకపోతే సౌండ్ ఎలిమెంట్స్కి ఏమి ఇవ్వాలి, తనకి నేను లైటింగ్ సోర్స్కి ఏమి ఇవ్వాలి, ఇవన్నీ నేను ఆలోచించాలి. నేను ఓన్లీ జస్ట్ నా సెట్ మంచిగా వేయడం వల్ల సినిమా లైక్ అంటే
సెల్ఫిష్గా ఆలోచించకూడదు టెక్నీషియన్ ఎప్పుడు. అంటే టెక్నీషియన్ ఇప్పుడు ఒక స్పేస్ మేము డిజైన్ చేస్తున్నప్పుడు అన్ని సైడ్ నుంచి ఆలోచించాలి. ఇప్పుడు రంగస్థలంలో ఎనీ ఎమోషన్ మీరు తీసుకోండి, ఒక ఆ స్పేస్లో ఉందంటే అది ఆ స్పేస్ అవుట్ ఆఫ్ బాక్స్లో. ఇప్పుడు లైక్ నేను ర్యాండీ గారితో వర్క్ చేస్తున్నప్పుడు మేము అనసూయ గారిది హౌస్ జస్ట్ 8x8 రూమ్. జనరల్గా సో మెనీ డిఓపీస్కి స్పేస్ బిగ్గర్ 20x20 అన్న ఇవ్వండి అని అంటారు. నేను 20x20గా 25x25 కూడా ఇస్తాను. దాంట్లో మళ్ళీ డైమెన్షన్స్ తీసుకో. నేను ఎప్పుడు స్క్వేర్ బాక్స్ ఇవ్వను, నేను డైమెన్షన్ ఇస్తాను. ఎందుకంటే డెప్త్ అండ్ లేయర్స్ ఐ నో వాట్ లైటింగ్ క్యాన్ లైక్ ఎనీ ఫ్లాట్ వాల్స్ అండ్ ఇవన్నీ. కానీ ఒక్కసారి నన్ను కూడా ఇది స్పేస్ ఎంత స్పేస్ చేసినా కానీ ఈ లెన్స్లో నీకు టైట్ ఎంత చేసినా కానీ లైక్ నువ్వు దాన్ని ఒక 15-10 చేయగలిగితే అందులోనే మ్యాజిక్ ఉంది. చాలా సో మచ్ లవ్ చేస్తాం కదా మనం, మన వరకు బెస్ట్ అని అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఏమవుతుంది అంటే నువ్వు సో మచ్ లవ్ చేయడం వల్ల నీ ఎవ్రీ స్పేస్ ఇంకోటి వచ్చి చెయ్యేస్తే నువ్వే నాకు ఇది చెప్పలేదు నేను చెయ్యను అంటారు. అది కాదు. నేను అది ఆలోచిస్తే నాకనే బెస్ట్ ఇంకోటి ఆలోచిస్తున్నా డైరెక్టర్, దానికన్నా బెస్ట్ డిఓపి ఇంకోటి. ఓకే ఇది ఇక్కడ నేను తీసేస్తా, ఇది చేంజ్ చేస్తా. ఈ అండర్స్టాండింగ్లో ఉండాలి. ఎందుకంటే స్పేస్ నా గురించి వేసుకోలేదు, నేను ఆ సీన్ గురించి చేస్తాను. I enjoyed in Rangasthalam and Pushpa, them being the biggest of the films, commercially కానీ స్కేల్ వైజ్ కానీ అన్నీ, బట్ ఎక్స్ట్రీమ్లీ గ్రౌండెడ్, రూటెడ్, ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ ఇన్ ద స్పేస్. దట్ ఈస్ ద ఛాలెంజ్. లైక్ So I feel దట్ ఈస్ ద ప్రొడక్షన్ డిజైన్. లైక్ నాకు హీరో వెనక కానీ ఉన్న ఆర్టిస్టుల్లో కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్లో కానీ సార్ ప్రాపర్ ప్రొడక్షన్ డిజైనింగ్ విల్ డూ ప్రాపర్ ప్రొడక్షన్. అంటే ఫ్రేమ్లో ఉన్న ప్రతి ఒక్కటి నా జాబ్. ఈవెన్ గ్రాఫిక్స్ రాని, విఎఫ్ఎక్స్ రాని, లేకపోతే ఇంకా లైటింగ్ ప్యాటర్న్ కానీ కలర్స్. ఇక్కడ ఏంటంటే సో మెనీ డిపార్ట్మెంట్స్ ఇండివిజువల్గా పనిచేస్తారు. ఇప్పుడు నౌ డేస్ సో మెనీ ఆర్ట్ డైరెక్టర్స్ ప్రొడక్షన్ డిజైనర్ ఉంటారు. లైక్ కంప్లీట్గా ప్రొడక్షన్ డిజైనింగ్ చేయాలి దానికి. అంటే నీకు స్టార్టింగ్ నుంచి సినిమా ఏ మూడ్లో ఉంది, ఏ ప్యాటర్న్లో ఉంది, టెక్స్చర్ దాన్ని మొత్తం నువ్వు డిజైన్ చేయాలి. సార్ మొత్తం ఊరు సెట్ ఉంది కదా, అది మీరు ఎట్లా డివైడ్ చేసుకుని వర్క్ చేశారు సార్ అదంతా? అంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్? రంగస్థలంలో ఫస్ట్ యాక్చువల్లీ స్టోరీ వినగానే సుకుమార్ గారికి సార్ ఇది మొత్తం కంప్లీట్గా ఇక్కడ సెట్ వేసుకొని చేద్దాం సార్ అని చెప్పాను. లైక్ నేను ఐ వర్క్డ్ ఓంకార విశాల్ భరత్, లైక్ వాయులో మొత్తం సెట్ వేసి లైక్ షూటింగ్ ఎక్కడ ఈజీగా అవుతుంది, ఎక్కడ స్పీడ్గా అవుతుంది వినో, ఇంకోటి ఎక్కడ సీజీ పోర్షన్ అవసరం ఉంటుంది. ఈ బిగ్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ వి వర్క్డ్ రోబో శంకర్ గారు. ఆ ఎక్స్పీరియన్స్ లైక్ అనగానే అంటే ఆయన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఎక్స్పీరియన్స్ రామా నేను ఈ సినిమాని చాలా న్యాచురల్గా చూస్తున్నా, నేను మట్టిని చూస్తున్నాం. అంటే నా స్క్రిప్ట్లో స్మెల్ మట్టి చూసిన నాకు అంత న్యాచురల్గా కావాలి. అంటే ఆయన సినిమాలు ఎలా చూస్తున్నాడు అనేది స్క్రిప్ట్ నెరేషన్లోనే సినిమా మూడ్లో ఇన్స్పైర్ చేసేసారు. దాని తర్వాత ఈ స్పేస్ని ఇలా రావాలి అని చెప్పేసి మా మైండ్లో ఆల్రెడీ దాని డిజైన్ అయిపోయింది. దాన్ని అందుకే సెట్లో అంటే వాళ్ళకున్న లైక్ దానివల్ల ఏమన్నారంటే లేదు రియల్ లొకేషన్కి వెళ్ళి చేద్దాం అట్లా అయితేనే బాగుంటుంది అండ్ సెట్లో ఇంత డీటెయిల్ ఇది రాకపోవచ్చు అని. బికాస్ ఆఫ్ ఆయనతో నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఒకరికొకరికి ఆ అనుభవం కలిసి వర్క్ చేసిన అనుభవం లేదు కాబట్టి ఇప్పుడు ఆ మాట అన్నాడు ఆయన. లైక్ దాని తర్వాత సరే మేము చాలా లొకేషన్ నేను ర్యాండీ గారు మేము చూసి దాని తర్వాత కొన్ని ఫ్యూ సెలెక్ట్ చేసి లాస్ట్ గోదావరి అక్కడికే వచ్చాం. అక్కడికి వచ్చి ఒక రిమోట్ ప్లేస్, అక్కడ బస్సులు కూడా రాని, లైక్ పోలవరం తర్వాత ఆ ఊర్లన్నీ ఇప్పుడు పోలవరం వాటర్లో వచ్చేసాయి, డ్యామ్లు ఇప్పుడు లేవు అవి. లాస్ట్ ఫిల్మ్ రంగస్థలమే. సో అక్కడ వెళ్ళి అక్కడ వరకు కొద్ది దూరం వరకు రోడ్ ఉంది, అక్కడ నుంచి వాటర్ రోడ్, అసలు నెట్వర్క్ కూడా లేదు. పోలవరంకి వచ్చి ఫోన్ చేసి వెళ్ళే అయితే అక్కడ కొన్ని విలేజ్ అంత పాకలు అవి, మాకేమో పెంకుట్లు అలాగా, వాటిని మళ్ళీ అక్కడ సెట్ వేసుకొని
హీరోయిన్ హౌస్ అదంతా గోదావరి వాటర్ బ్యాగ్ ఉన్నది అక్కడ సెట్ వేసి అక్కడ చేసిన తర్వాత ఆ విలేజెస్ని దాన్ని కంప్లీట్గా మేము ఇంకా యాడ్ ఆన్ చేసి చేసిన తర్వాత వాళ్ళకు ఉన్న ఆయన ఏదైతే స్క్రిప్ట్లో రాసేటప్పుడు ఏ కర్వ్స్ చూసాడో అది సెట్ మీద వచ్చి ఆయనకు కనిపించిన తర్వాత ఇమీడియట్లీ మనం మొత్తం సినిమా విలేజ్లో సెటిల్ చేస్తున్నాం. నెక్స్ట్ స్ట్రెచ్ అయ్యి బడ్జెట్ ఏంది ఇమీడియట్లీ ఆ షెడ్యూల్ అయిపోయేలోపు ఇక్కడ బూత్ బంగ్లా మన హైదరాబాద్లో ఒకటి బూత్ బంగ్లా జూబ్లీ హిల్స్ మన చిరంజీవి గారి ఇంటి పక్కకి అనమాట. ఆ చరణ్ గారికి 10 minutes వాకబుల్ డిస్టెన్స్. మన జయపతి బాబు గారి ఇల్లు అండ్ మన హీరో గారి ఇల్లు అండ్ సమంత ఇల్లు మళ్ళీ అక్కడ షూటింగ్ చేయాలి. అక్కడ ఓన్లీ జస్ట్ ఒక సీన్ చేసాం, మిగతా అంతా మళ్ళీ ఇక్కడనే సెట్ చేసాం. అండ్ ఓన్లీ గోదావరి ఆ వాటర్ అదొక్కటే అక్కడ. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సీజీ చేసుకొని ఆ కల్లుపాక మన అనసూయ గారిది మొత్తం వాళ్ళు కంప్లీట్ సాంగ్స్ డే నైట్ మేము అక్కడి నుంచి బయట వెళ్ళి ఏ స్టూడియోలో చేసాం. ఒకటి అన్నపూర్ణ స్టూడియోలో బ్రదర్ది కిల్ చేసేది కూడా స్టూడియోలోనే స్టేట్ గ్రాస్ అది. ఆ టార్చ్ లైట్దేమో గోపన్నపల్లిలో ఒక 20 acres ల్యాండ్లో గోదావరి నుంచి గడ్డి తెప్పించి లైవ్ గడ్డి వేసి ఆ నైట్ షాట్ అది. ఎంత పర్సెంటేజ్ తీశారు సార్? ఒక 80% ఓన్లీ రంగా సాంగ్ ఒక్కటి గోదావరికి వెళ్ళి షూట్ చేశాం సార్. అండ్ మిగతాది సమంత గారిది కొద్ది పోర్షన్ అక్కడ, అది కూడా సమ్మర్లో పీక్. గోదావరిలో చాలా హై ఉంటుంది కదా 48 అట్లా. ఇంకా మ్యాక్సిమం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేసేసి అప్పటిలోపు ఇక్కడ సెట్ రెడీ ఉంది. ఇది అసలు ఫస్ట్ టైం నేను ఐఎమ్ స్టిల్ అండర్ ద ఇంప్రెషన్ దట్ గోదావరి ఏరియాలకి ఎక్కడికి వెళ్ళి అక్కడే సెట్ వేసుకొని అక్కడ చేశారేమో అనుకుంటున్నాను. అంటే ఒక ఇంటి నుంచి అలా మధ్యలో లంచ్కి ఇంటికి వచ్చి వెళ్ళేంత కంఫర్ట్తో చేశారు సార్. అయితే ఇందాక రామా సార్ ఆయనతో చెప్తున్నారు కదా, డైరెక్టర్ ఎలా చూస్తున్నారు దాని ప్రకారం అన్న టెక్నీషియన్కి ఆ టెక్నీషియన్ నేను ఏమి ఇవ్వాలని ఆలోచిస్తాను. సో మీరు ఎడిటర్కి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తారు? ఒక సీన్ని ఫినిష్ చేయడానికి అంటే లైక్ మోస్ట్లీ ఒక 8 to 9 షార్ట్స్ ఉంటాయి. డిపెండ్స్, అది మేబీ సీన్ని కన్సీవ్ చేయడానికి, అంటే ఒక స్టాండర్డ్ సీన్ తీయడానికి. ఒక స్టాండర్డ్ సీన్ తీయడానికి లైక్ ఇప్పుడు మనము లైక్ 6 people కూర్చున్నాము, ఒక వైడ్ షాట్ ఉంటుంది, ఇండివిజువల్ క్లోజప్స్ ఉంటాయి. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా ఓటీఎస్ షాట్ ఏదైనా ఉంటుంది, ఆర్ ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఆర్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఉంటుంది. అట్లా అంటే లైక్ డిపెండ్స్ ఆన్ ద. ఇప్పుడు ఇది అన్స్క్రిప్టెడ్ కదా. స్క్రిప్టెడ్ అయితే ఏంటంటే దాంట్లో మెయిన్ మనము స్టోరీ ఎలా వెళ్తుందో అలా దానికి కావాల్సిన షార్ట్స్, షార్ట్ డివిజన్. నేను స్క్రిప్ట్ ఫస్ట్ ఒక 3 times చదవడము, దానికి కావాల్సిన డివిజన్స్ ఎట్లా వర్క్ని డివైడ్ చేసుకోవడము. సో అట్లా అనమాట. అంటే లైక్ లిటిల్ బిట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ అండ్ న్యూ టెక్నిక్ అన్నట్టుగా. అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ కదా. లైక్ చాలాసార్లు స్క్రిప్ట్ ఉండకపోవచ్చు, రైట్? అంత డీటెయిల్స్ అంటే నేను వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ దగ్గర దట్ ఈస్ గుడ్. యా, బట్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ లక్ ప్రొవైడింగ్ డైరెక్టర్స్. ఐ గివ్స్ ఓన్ స్క్రిప్ట్స్ సార్. కానీ మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయేమో సార్, స్క్రిప్ట్ కరెక్ట్గా లేనప్పుడు. ఐ మీన్ ఒక బౌండ్ స్క్రిప్ట్, ఒక బౌండ్ సీన్స్ మన దగ్గర లేనప్పుడు మేబీ లేదే. అంటే దేర్ ఇస్ నో ఫిక్స్డ్ ఇదే కరెక్ట్ అని ఏం లేదు. వర్నర్ హెర్జాగ్ ఫిల్మ్ ఉంది, అగిర్ ద రాత్ ఆఫ్ గాడ్ అని. అమెజాన్ అడవుల్లోకి వెళ్ళి జస్ట్ ఒక డ్రామా కంపెనీని తీసుకెళ్ళిపోయి స్క్రిప్ట్ లేదు, ఏం లేదు. అడవుల్లో మామూలుగా వెళ్తుంటాం కదా, ఎక్కడెక్కడ అలా అనుకుంటే సీన్ అనుకుంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ ఆర్ వాట్ ఎవర్. నాకేంటంటే నాకు దట్స్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్. ఐ ఎంజాయ్ ఇట్ సీయింగ్ ఆన్ పేపర్ బేసిక్లీ. అండ్ అంటే ఏదో ఐ ఫీల్ మోర్ కంట్రోల్ బై ద టైమ్ ఐ గో ఇంటూ. అంటే మేబీ ఎప్పుడైనా ట్రై చేయాలేమో 48 days లాగా. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్క్రిప్ట్ దెన్ యూ హ్యావ్ ఎ గైడెడ్ మిసైల్ అనమాట. ఇట్ విల్ గో అండ్ హిట్.
అది మెయిన్లీ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ దీంట్లో కూడా ఏముంటుంది అంటే మళ్ళీ తిరిగి అంటే వచ్చి బడ్జెట్ ఉంటుంది లైక్ నీ ఇండిపెండెంట్ డెసిషన్ యు ఆర్ ద బాస్ అనుకో ఒక లెవెల్ వరకు ఈ కైండ్ ఆఫ్ మేకింగ్ నడుస్తుంది. ఒక లెవెల్ వరకు అందరి వర్కులు కూడా అలా ఒక్కసారి స్కేల్ బిగ్గర్ అయిపోయింది అనుకో సో మెనీ డిసిప్లిన్స్ అంటే ఆర్గనైజ్డ్ చాలా ఇంపార్టెంట్. వై రాజమౌళి గారు వెరీ ఆర్గనైజ్డ్ బికాస్ ఆఫ్ దట్ స్కేల్ ఇస్ డిఫరెంట్ అండ్ కదా లైక్ దానికి కంపల్సరీ బాండ్ స్క్రిప్ట్, ఎందుకంటే అది బాండ్ స్క్రిప్ట్ ఇస్తేనే 2 years అవుతుంది అందరికీ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి. లేకపోతే దానికి అంటే ఏ సీన్ ఏంది మాట్లాడుతున్నామో మీకు తెలియకపోతే ఇప్పుడు మనం ఒక స్కేల్ ఆఫ్ దానికి మనం ఈ కైండ్ ఆఫ్లో వెళ్ళి చేయడం అనేది అది అందరూ టాలెంట్, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఉంటే అది మ్యాజిక్, అది చేయొచ్చు. ఎందుకంటే ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయడానికి మనం ఉన్నది. ఓకే, దాని తర్వాత ఆ ప్రాబ్లం కాదు కదా, నువ్వు ఇంకొక ఎవరెస్ట్ని బీట్ చేస్తున్నప్పుడు అది ఆ లెవెల్లో ఆర్గనైజ్డ్ బైబుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కొటేషన్ కూడా ఉంటుంది కదా మంచి, వెట్రి అంటుంటాడు ఇప్పుడు మా ద లాస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ మై స్క్రిప్ట్ ఈస్ ద ఫస్ట్ ఎడిట్ అని చెప్పి. A good DOP changes orientation of a script to a good production designer gives ideas and ఆ ఫ్లెక్సిబుల్ నువ్వు ఎన్ని డ్రాఫ్ట్లు రాసుకున్నా ఆ ఎనర్జీస్ వచ్చినప్పుడు యూ షుడ్ బి ఓపెన్ టు రిసీవ్ దమ్. మనకి తెలిసిపోతుంది ఇది అరే నా కథను ఇంకా బెటర్గా చెప్తుంది, ఐడియా బెటర్గా చెప్తుంది అనేది నీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు ఇప్పుడు నువ్వు ఆ పేపర్లో ఎప్పుడైతే నువ్వు రాసుకున్నదే సినిమా అనుకుంటే అక్కడి నుంచి అవడం మొదలు. సో దట్ ఈస్ వెన్ ఇట్ విల్ స్టార్ట్ డైయింగ్. ఇంత 200 pages 300 pages రాసినా కూడా అవన్నీ ఇమాజిన్ చేసుకోలేవు కూడా ఫస్ట్. యాజ్ అ రైటర్గా ఇమాజిన్ చేసుకోలేదు, యాజ్ అ డైరెక్టర్గా ఇమాజిన్ ఓన్లీ హ్యావ్ అన్ ఎమోషన్ బేసిక్గా ఇన్ యూ. ఆ ఎమోషన్ని నీ లిమిటేషన్స్లో నీ ఉన్న కెపాసిటీలో కమ్యూనికేట్ చేయడం కోసం రాస్తాం. అందరూ చెప్పినవి అన్నీ వినక్కర్లా, అందరూ చెప్పినవన్నీ అన్నిటినీ అక్నాలెడ్జ్ చేసి పెట్టుకోవడం ఇంపార్టెంట్, అన్నిటినీ అబ్జర్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్, టైం తీసుకోవడం ఇంపార్టెంట్, ప్రాసెస్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్పేస్ ఇచ్చాడు అనుకో రామ, ఆ స్పేస్ కంప్లీట్గా నేను అనుకున్న దానికి టోటల్గా డిఫరెంట్గా ఉండొచ్చు, రైట్? బట్ తన కథని ఎందుకు అలా చూశాడు, తనకి ఎందుకు కథ అలాగనిపించింది అని ఆలోచించినప్పుడు మనకు కొన్ని కొత్త యాంగిల్స్ ఓపెన్ అవుతాయి. సార్ అండ్ ఆల్సో నాకు మాధవ్ అన్న టోల్డ్ మీ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈజ్ అన్ అమేజింగ్ కుక్. తెలుసా సార్ ఇది? మటన్ అయితే ఎప్పుడు చెప్పావు ఏదో వండుతానని చెప్పి. నాటుకోడి సార్, నాటుకోడి వండుతానని చెప్పావు, మన ఫ్లాట్లో సెట్ చేసుకున్నాం. మనం ఒకసారి లంచ్కి పిలిచాను సార్. సో హీ టోల్డ్ మీ సార్ నాకు కుకింగ్ ఎడిటింగ్ రెండు చాలా ప్యారలల్గా అనిపిస్తాయి, అందుకే నాకు కుకింగ్ చేస్తానని చెప్పి. దట్ సౌండెడ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ. అదేంటంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సార్ ఒక డైరెక్టర్ ఉంటారు, ఒక సినిమాటోగ్రాఫరు, మొత్తం సినిమానే ఉంటుంది. ఎలా అంటే ఫాదర్ అనేవాడు డైరెక్టర్. అప్పుడు మదర్ ఉంది, కుకింగ్కి ఏమో కావాలో మొత్తం తీసుకొచ్చేస్తే మదర్ ఏం చేసేది, కుక్ చేసేది. సాల్ట్ ఎంత కావాలి, కారం ఎంత వేయాలి అనేది మదర్ ఈజ్ ఎడిటర్. నేను అట్లా అనమాట. ఆ విధంగా మనోడికి ఏంటంటే ఏం చెప్పానంటే సినిమానే ఉంది ఇంట్లోనే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది, కానీ ఎవరికి తెలియదు. ఇంకోటి ఏంటంటే మనం వండిన తర్వాత టేస్ట్ చేస్తాం, టేస్ట్ చేసిన తర్వాత భలే ఉంది, టేస్ట్ బాగుంది అంటాం. అలాగే మన సినిమా మొత్తం చేసిన తర్వాత సినిమా బాగుందంటే చేసి మనం తినడం కంటే ఇంకొకరికి పెట్టి వాడు ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్. అందుకే ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఫిల్మ్ మేకర్ వెరీ గుడ్ కుక్. సార్ అయితే కరెంట్ స్టేట్ ఆఫ్ సినిమా అంటే తెలుగు కానీ హిందీ కానీ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇట్ మైట్ బి, వాట్ ఈస్ మోర్ ఎగ్జైటింగ్గా ఏమనిపిస్తుంది, బాగా కొంచెం డిసప్పాయింటింగ్గా ఏమనిపిస్తుంది ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్? ఇప్పుడు ఏంటంటే సినిమా అనేది ఇప్పుడు కొత్త ఐడియాస్, టాలెంట్, న్యూ పీపుల్కి ఏంటంటే ఓపెన్ ఉంది, అదొకటి ఎక్సైట్మెంట్. ఇంకోటి ఏంటంటే త్వరగా ఓటీటీలోకి రావటం, అదొక డిసప్పాయింటెడ్. బిగ్ స్క్రీన్ మీద చూడకుండా 1 weekలో వచ్చేయడం ఓటీటీలోకి, అదొక డిసప్పాయింటెడ్. అదే ఐ థింక్ దట్ ఈస్. యు మీన్ కరెంట్ స్టేట్ ఆఫ్ సినిమా ఆర్ కరెంట్ స్టేట్ ఆఫ్ తెలుగు సినిమా? అంటే కరెంట్ స్టేట్ ఆఫ్ అంటే ఎనీ లాంగ్వేజ్ ఇట్ మైట్ బి సార్. అంటే రీసెంట్గా మీరు చూసిన సినిమాల నుంచి అన్న అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. మీరు వాట్ ఈస్ మోర్ ఎగ్జైటింగ్ టు యూ? ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఈస్ like you said, all you need to make a film is a will and a perspective.
అని జస్ట్ మొన్న ఎవరో షేర్ చేసుకుంటే లైక్ ఐఫోన్తో తీశారు, లైక్ జస్ట్ 2-3 అపార్ట్మెంట్స్లో జస్ట్ ఒక కపుల్స్ మధ్య రిలేషన్షిప్, బ్రిలియంట్లీ రిటర్న్. దాని వెనక ఒక మంచి పర్స్పెక్టివ్ ఉంది. ఇట్ రైజెస్ చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. జీరో బడ్జెట్ అంటే వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అది ఇది తప్ప. అండ్ విత్ దట్ ప్యాషన్ వట్ దే డిడ్ అంటే ఇట్ క్లాక్ లైక్ ఆల్మోస్ట్ 250,000 వ్యూస్ ఇన్ యూట్యూబ్. అంటే ఒక టికెట్ నేను ట్వీట్ చేసే దాని గురించి, అమిత్ వర్మ ట్వీట్ చేశారు. ఇలా ఏమైపోయింది ఆటోమేటిక్గా ఒక చిన్న ఇది వచ్చింది. నౌ దెన్ దిట్ గివ్స్ దెమ్ లిటిల్ మోర్ కరెన్సీ. అంటే అలా మనం ఎప్పుడు కూడా ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే చాలామంది ఈవెన్ నా అసిస్టెంట్ కానీ వాళ్ళకి ఏం చెప్తారంటే, అరే నన్ను ఏం ఆపుతుందిరా, నిన్ను ఆపే కథలు రాయి, మాక ఎవరు ఆపలేని కథలు రాయి. వెల్ సెడ్. రైట్. నువ్వు అంటే చివరికి ఒట్టికి ఒక ఐఫోన్తో అయినా సినిమా తీయచ్చు. ఈరోజు ఐఫోన్తో బ్రిలియంట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. సో ఇట్స్ ఓన్లీ అబౌట్ యువర్ విల్. Right now everything is democratized. Like what I can do, you can do. What you can do, I can do. When you have certain amount of knowledge and power, you can utilize any tool. You can utilize your iPhone or anything. So right now people are using some bigger cameras like Alexa 265. There are like upcoming models they are using. బట్ దానికి కూడా దేర్ ఆర్ సమ్ డిఐవై స్టఫ్ యూ కెన్ డూ. అంటే సేమ్ అట్లాంటిదే మనం కూడా అలాంటి క్వాలిటీ అచీవ్ చేయడానికి దేర్ ఆర్ సమ్ ఫిల్టర్స్, దేర్ ఆర్ సమ్ అడాప్టర్స్. బట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ గాట్ నాలెడ్జ్ ఫ్రమ్ ఫిలిం స్కూల్స్ ఆర్ ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళకి ఇది ఇలా చేస్తేనే ఇలా వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు అనమాట. బట్ ఎక్స్పెరిమెంటేషన్కి భయపడతారు. అదే యాక్చువల్లీ ఏంటంటే ఫిలిం మేకింగ్ ఎనీ క్రియేటివ్ ఏ రూల్స్ లేవు, గైడ్లైన్స్ ఉంటాయి సార్. ఫార్ములా రూల్స్ అండ్ బేసిక్స్ అనేది ప్రతి ఎడ్యుకేషన్లో ఒక బేసిక్స్ నేర్పిస్తారు అంతే. నీ క్రియేటివ్ బ్రెయిన్స్ తోటి ఆ బేసిక్స్ తర్వాత నువ్వు బ్రేక్ చేసి నువ్వు ఏ ఫార్ములా అయినా నువ్వు క్రియేట్ చేసుకో నీ ఫార్ములా. లైక్ ఫార్ములా మేకింగ్ అనేది ఏమీ లేదు. ఇంకోటి ఎప్పుడు కూడా టెక్నిక్కి అండ్ టెక్నాలజీకి స్టిక్ అయిపోయి నేను నెగిటివ్ మీదనే షూట్ చేస్తాను, నేను డిజిటల్నే షూట్ చేస్తాను. ఇప్పుడు నాకు నెగిటివ్లో నేను స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ జనరేషన్ డిజిటల్లో ఇప్పుడు దాని తర్వాత ఇంకో వర్షన్ వచ్చింది. లైక్ నాకు లేని ఫెసిలిటీ వీటికి వచ్చింది, వీటి లేని కూడా నువ్వు ఎవ్రీడే నీకు నువ్వుగా యంగ్గా ఉండాలి అంటే మైండ్ లైక్ షార్ప్గా క్రియేటివ్గా ఉండాలంటే ఎవ్రీ టెక్నాలజీని నువ్వు వాడేసాయి. దట్ ఈస్ మిషన్ ఓన్లీ. డైలీ మిషన్ చేంజ్ అవుతుంది, టెక్నాలజీ చేంజ్ అవుతుంది. అన్నిటికన్నా స్ట్రాంగ్ థింగ్ మన దగ్గర ఉంది. లైక్ మనకు సింగిల్ లైట్లో కూడా షూట్ చేయొచ్చు, వితౌట్ లైట్లో కూడా షూట్ చేయొచ్చు, వితౌట్ లైట్లో కూడా చీకట్లో కూడా డైలాగ్ చెప్పి ఖతం చేసేయచ్చు. లైక్ దట్ క్రియేటివిటీ కదా. డిసప్పాయింట్మెంట్ చెప్పాలంటే ఒక రకంగా కొంచెం కొన్ని చిన్న కంప్లైంట్స్ లైక్ మేబీ కొంచెం కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్ మన ఇండస్ట్రీ మీద ఒకటి కనిపించేది అంటే ఎవిడెంట్గా ఎంత చిన్న యాక్టర్స్ అయినా హీరోస్ అయినా పెద్ద హీరోస్ అయినా కూడా చాలా తక్కువ మందికి కథ మీద అవగాహన ఉంటుంది. లైక్ వాళ్ళ చాయిస్ ఆఫ్ స్టోరీస్ ఏదైనా అవ్వచ్చు. లైక్ నేను ఓన్లీ యాక్షన్ సినిమా చేయాలనుకోవచ్చు, నేను ఓన్లీ కామెడీ సినిమా చేయాలనుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఏ జానరా అనుకున్నా కూడా వాళ్ళ స్ట్రెంగ్స్ని బట్టి వాళ్ళ టేస్ట్ ఏదైనా కూడా ఒక స్టోరీ ఏంటి, ఆ స్టోరీలో పర్స్పెక్టివ్ ఏంటి, దానిలో ఎమోషన్ ఏంటి, దాన్ని ఏం చేస్తే చెడిపోతుంది, ఏం చేస్తే స్ట్రెంగ్తన్ అవుతుంది అనే అండర్స్టాండింగ్ హీరోలకు కూడా లేనప్పుడు చాలా వల్నరబుల్ స్టేట్ అది బేసిక్లీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ లైక్ అగైన్ ఇండిపెండెంట్గా కొత్త యాక్టర్స్తో న్యూ కమర్స్తో చేసే కథలు సినిమాలు అవి వేరు. బట్ వెన్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆఫ్టర్ సర్టన్ స్కేల్స్ అండ్ సర్టన్ బ్యాంకబుల్ మార్కెట్ జోన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే అదొక కైండ్ ఆఫ్ జర్నీ కదా ఫిల్మ్ మేకర్స్కి. ఆ ప్రాసెస్లో ఏంటంటే దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తీని తీసుకుంటే సడన్లీ ఆఫ్టర్ సర్దార్ హీ డస్ మై ఎళగన్.
రైట్ లైక్ ఆవేశం 200 కోట్లు చేసింది ఫహాద్కి, బట్ నెక్స్ట్ ఇమీడియట్లీ ఈ డస్ లైక్ సమ్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ జోజీ అవ్వచ్చు లేకపోతే ఏదైనా. సో సమ్వేర్ అలాంగ్ వేర్ అది ఏ కథ ఏ మీటర్లో ఉంది, దానిలోకి తీసుకెళ్ళి మనం యాక్షన్ పెడితే ఏమైపోతుంది, దానికి తీసుకొచ్చి వేరే వేరే మసాలాలు కలిపితే అది చెడిపోతుందా ఉంటుందా. సో ఈ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, అది చాలా తక్కువ మందికి ఉంది. సెన్సిబిలిటీస్ అబౌట్ ద స్టోరీ, ద ఓవరాల్ స్టోరీ దేని మీద స్టోరీ నిలబడుతుంది, నడుస్తుంది, స్టోరీలో ఉన్న కోర్ ఏంటి. దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ లెస్ నెంబర్ ఆఫ్ అవర్ యాక్టర్స్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ ఎక్కువ మందికి వచ్చిందంటే ఇంకా చాలా ఇంటగ్రిటీ ఉన్న ఫిల్మ్స్ వస్తాయి, చాలా స్ట్రాంగ్ ఫిల్మ్స్ వస్తాయి కంపేర్డ్ టు అదర్ మిగతా లాంగ్వేజెస్లో అన్ని రకాలు. అంటే అగైన్ కమర్షియల్ సినిమా వైజ్ వీఆర్ నెంబర్ 1, తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ద నెంబర్ 1. దాని కింద ఇంకా అన్ని రకాల సినిమాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో అంటే లైక్ నాకు ఒక డౌట్, లైక్ ఫర్ సపోజ్ ఒక ప్రామినెంట్ యాక్టర్ ఉన్నాడు, హీఈస్ లైకింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్, ఆర్ అతని లైకింగ్కి తగ్గట్టుగా అతను సినిమాలు ఒప్పుకొని అలా చేయగలిగేంత ఇది ఉందంటారా, అంటే అట్లా అవుతుందంటారా? అది తప్పులేదు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో నేను యాక్షన్ సినిమాలే చేస్తాను అనుకున్నాడంటే యాక్షన్ సినిమాలే చేయడంలో తప్పులేదు అసలు. బట్ ఆ యాక్షన్ కథలు కూడా వర్కౌట్ అయ్యే మీటర్ ఒకటి ఉంటుంది కదా, అది జడ్జ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి అంటున్నా. Like example, Sheshu, kind of films. Sheshu can college backdrop. He's a very handsome guy. Like so many love stories Sheshu, but his genre. తన స్ట్రెంగ్త్ ఏంటి, తను జడ్జ్ చేయగలిగే కథను పిక్ చేసుకుంటాడు. సక్సెస్ఫుల్. వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ తెలుగు ఇస్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ నాని. బేసిక్లీ దసరా అయిన వెంటనే తను దసరా ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వర్కౌట్ అవుతుందని జడ్జిమెంట్ తెలుసు. వెంటనే హాయనానా ఏ ఆడియన్స్ సర్వ్ చేస్తున్నాడో తెలుసు. ఇప్పుడు దసరాలో చేసిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు హాయనాలో పెట్టచ్చుగా, ఎందుకు హాయనానాని అలాగే చూసాడు. లైక్ అండ్ అగైన్ లైక్ అంటే ఆ జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఒక అనే సినిమాతో ప్రశాంత్ వర్మ లాంచ్ చేయగలిగాడు అండ్ హిట్ సిరీస్ బిల్డ్ చేసుకున్నాడు. యాజ్ అ ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అవుతున్నాడు. కోర్ట్ లాంటి సినిమాని ఆ కథను అప్రూవ్ చేయడం కానీ దాన్ని బ్యాక్ చేయడం కానీ, అంటే ఆ కోర్ట్ లాంటి సినిమా ఆ కొత్త డైరెక్టర్తో కొత్త ప్రొడ్యూసర్తో వెళ్ళిపోయింటే దే వుడ్ హ్యావ్ పుట్ మోర్ దాన్ 2-3 crores బేసిక్గా మేబీ. దానికి 10 note follow పెట్టారు కదా సార్. ఆ లిమిటేషన్స్లో చేయాలని ట్రై చేసేవాడు. బట్ నాని ఏం చేశాడు, లైక్ దానికి ఏం కావాలో దాన్ని పెట్టుకొని అంటే ఇంకా ఎనేబుల్ చేశాడు కథని ఎనేబుల్ చేసి దానికి ఎంత అవసరం అంత స్పెండ్ చేసి ఆ యాక్టర్ని పెట్టుకుని దాన్ని మ్యాక్సిమం ప్రమోట్ చేసి ప్రమోషన్స్కి ఇంకా చాలా అంటే మీనింగ్ he just chased the stories. Yeah. So I believe there are more of those forces, like whether producers or heroes or those things. Definitely there would be a lot more flourishing films we can make. సార్, సో ఇందాక మాధవ్ అని అన్నారు ఓటీటీస్లోకి వారం 10 రోజుల్లోకి సినిమాకి రావడం ఇస్ లిటిల్ డిసప్పాయింటింగ్ ఫర్ మీ అన్నారు కదా. సో మీరు ఆ ప్యాటర్న్ ఏమైనా చూస్తున్నారా సార్? మెల్లిగా కార్పొరేట్ టేక్ ఓవర్ చేస్తుందా, లేదంటే అది ఎప్పుడు ఉంటుంది? ఇట్స్ ఆల్రెడీ డన్. ఆ చేంజెస్ కంపల్సరీ ఆ డైనమిక్గా జరుగుతూనే ఉంటాయి. కాదంటే ఇంకో ఆపోజిట్గా ఫైట్ కూడా ఉంటుంది. అంటే బేసిక్గా ఇప్పుడు హాలీవుడ్ ఈజ్ డెడ్ అంటా వచ్చారు, బట్ లాస్ట్ ఇయర్ పానావిజన్ కెమెరాలతో సిన్నర్స్ యాక్చువల్గా స్టూడియో రికమెండెడ్ లార్జ్ ఫార్మాట్లో షూట్ చేయమని చెప్పి. డైరెక్టర్కి ఐడియానే లేదు. డైరెక్టర్ చిన్న సినిమాలు చేసుకొని వచ్చాడు. ఫ్రూట్ వేల్ అనే ఒక బాట్లో జరిగిన కథతో స్టార్ట్ అయ్యాను రైట్. ఇది కూడా ఏంటంటే ఒక చిన్న మ్యూజికల్ వ్యాంపైర్ ఫిల్మ్ లాగా రాసుకున్నాడు. హీ థాట్ ఇనిషియల్లీ హీ వాస్ థింకింగ్ 16mm ఫార్మాట్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు. సో తను అలా ఆలోచిస్తుంటే సడన్గా వాళ్ళు వచ్చేసి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ లాగా ఆలోచించండి, లైక్ లార్జ్ ఫార్మాట్కి వెళ్ళండి, ఐమాక్స్ ఫార్మాట్ అండ్ దాని అంటే అలా ఈవెన్ దిస్ వన్ పానావిజన్ వాజ్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. సో థియేటర్కి వచ్చే సినిమాలు కూడా ఓటీటీ ఎక్స్పీరియన్స్ని బీట్ చేసే సినిమాలు వచ్చినాయి. అందువల్ల లాస్ట్ ఇయర్ వాజ్ వెరీ గుడ్ ఇయర్ ఫర్ హాలీవుడ్ బేసిక్లీ. సో రైట్ నౌ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రీమియం ఫార్మాట్స్ అని ఒక వర్డ్ పాపులర్ అవుతుంది. అంటే లైక్ ప్రీమియం ఫార్మాట్స్ అంటే ఈవెన్ నెక్స్ట్
రాజమౌళి గారు నెక్స్ట్ చేసే మూవీ కూడా ఐమాక్స్ ఎనేబుల్డ్ ఉంటుంది అని చెప్పేసి ఆల్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎ లైక్ ఎక్కువ హైట్ ఉండడం కానీ ఫ్లెక్సిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొజెక్షన్ రేషియో పరంగా ఎంత బ్రో అది 1.43:1. ఐమాక్స్ ఇస్ 1.43:1. So they are looking at 3 options. One is our regular 2.35 anamorphic ratio. The other one is 1.66 and E ratio, అంటే 9/16:9. That is large format. అదేంటిది ఫుల్ గేట్, అది ఫుల్ గేట్, ఓపెన్ గేట్, రైట్? And then IMAX format 1.431. So those 3 formats they're looking at. సో అది ఒకటే క్యాప్చర్లో పాసిబిలిటీ ఉన్న ఇదా మీరు అనేది ప్రీమియం ఫార్మాట్ అంటే? అది మేబీ ఇట్ కుడ్ బి ఆస్పెక్ట్ రేషియో సెలెక్షన్ అయి ఉండొచ్చు, ఆర్ షూట్ చేయడానికి అలాంటి కెమెరా అయినా వాడి ఉండొచ్చు. ఓకే ఓకే, లైక్ వేర్ యూ కెన్ గెట్ మోర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. యా. సో మనకి ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనం సూపర్ 35 కెమెరాస్ వాడేవాళ్ళం అనమాట. దెన్ రైట్ నో వీఆర్ యూజింగ్ లార్జ్ ఫార్మాట్ LF విచ్ ఈస్ ఫుల్ ఫ్రేమ్. సో ఎవ్రీ ఫుల్ ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కెమెరా ఓన్లీ. ఇప్పుడు సోనీ A7S3 ఆర్ FX3 వాడుతున్నారు కదా. సో యాక్చువల్గా ఏంటంటే లైక్ వాట్ ఐ థాట్ వెన్ ఐ వాజ్ షూటింగ్ మై ఫస్ట్ ఫీచర్ ఫిలిం, నాకు తెలియకుండానే ఐ వాజ్ ద ఎర్లీ అడాప్టర్ ఆఫ్ ఫుల్ ఫ్రేమ్ ఇంటూ ఫీచర్ ఫిల్మ్స్. ఓకే. సో వేర్ ఫుల్ ఫ్రేమ్తో ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ కెమెరా ఇన్ అ స్మాలర్ రూమ్, యూ కెన్ గెట్ ద డెప్త్ అండ్ యూ కెన్ హ్యావ్ మోర్ వైడర్ ఫ్రేమ్స్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు చిన్న రూమ్లో కూడా కెమెరా తీసుకెళ్ళినా కూడా ఆ వైడర్ ఫ్రేమ్ పాసిబిలిటీ ఉండాలి అనుకుంటే దెన్ డిస్టార్షన్స్ లేకుండా. డిస్టార్షన్ లేకుండా. ఓకే. సో ఇఫ్ యూ యూజ్ మోర్ లార్జర్ ద సెన్సర్, ద డిస్టార్షన్స్ అనేవి ఇంకా తగ్గిపోతాయి అండ్ క్యారెక్టర్ ఇంకా ప్రామినెంట్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలా అంటే ఈ యుద్ధం ఇప్పుడు జరుగుతుంటుంది మా లైక్ బెన్హర్ వచ్చే టైంలో సినిమా చచ్చిపోయింది అన్నారు టీవీ రాగానే. అది 10 ఏళ్ళకి ఒకసారి అంటారేంటి సార్? నాకు అర్థం కాదు. సో అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సినిమా నుంచి టీవీ రాగానే, సీరియల్ రాగానే, లైక్ మనము ఎక్కడైనా అవుట్డోర్ వెళ్ళి షూట్ చేస్తే ఏ సీరియల్ అని అడుగుతారు. రీసెంట్గా రంగస్థలం టైంలో కూడా ఏ సీరియల్, అరే సీరియల్ ఏంద్రా ఇంత సినిమా కదా అంటే. ఇప్పుడు సినిమా ఒక విలేజ్లో ఉన్న గుడిసెలో ఉన్న వాడికి రీచ్ కాలేదు కానీ టీవీ రీచ్ అయింది. ఓటీటీలో కానీ అంటే లైక్ ఫోన్లోనే ఇంత కంటెంట్ ఉంది కదా మనకు. ఓటీటీలో ఇంత కంటెంట్, కిడ్స్ ఉంది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు, నా ఇంట్రెస్ట్ నాకు, తన ఇంట్రెస్ట్, ఒక్కొక్క ఇంట్రెస్ట్ పక్క ఇంత కంటెంట్, వరల్డ్ కంటెంట్ ఉంది, నాట్ ఓన్లీ ఇండియన్. అలాంటప్పుడు మనకి ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది. మనం సినిమా చేస్తే ఈ ఆడియన్స్ థియేటర్కి రావాలంటే డెఫినెట్గా KGF లాంటి వాళ్ళు, బాహుబలి, పుష్ప, ఇవన్నీ స్కేల్ అంటే ఒక మ్యాజిక్ ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా డెఫినెట్గా థియేటర్లోనే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ టెక్నికల్ దానికి పనిచేసిన వాళ్ళకి అందరికి ఒక ఎనర్జీ ఉంటుంది కదా. డెఫినెట్గా అలాంటి సినిమాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో దెర్ విల్ బి మోర్ స్పెక్టాక్యులర్ ఫిల్మ్స్, మోర్ event ఫిల్మ్స్, అండ్ సర్టన్ కామెడీ ఫిల్మ్స్. అవి థియేటర్లో చూస్తేనే, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఉందనుకో, సో లిటిల్ హార్ట్స్ మనం ఓటీటీలో 10 మందితో చూసినా కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే ఇక్కడ 10 సార్లు నవ్వితే అక్కడ 100 సార్లు. అవునవును, ఆ గ్రూప్ ఇంపాక్ట్ ఉంటుంది సార్. సో ఈ టేస్ట్ మనకు అర్థమైపోతుంది. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అరే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా, ఈ సినిమా ఓటీటీలో చూడాల్సిన సినిమా అని, అంటే కంటెంట్ సెగ్రిగేట్ అవుతుంది బేసిక్లీ. సో ఐ డోంట్ థింక్ దాని గురించి గురించి కానీ సినిమా చచ్చిపోతుందని కానీ ఎక్కువ ప్యానిక్ అవ్వకర్లా. అన్నీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ప్లేస్. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అంటున్నారు కదా సార్. అంటే నాకు తెలిసినంత వరకు ప్రాక్టికల్ యూస్ కేసులు దానికి స్టోరీ బోర్డింగ్కి, దాని తర్వాత వరల్డ్ బిల్డింగ్కి దగ్గర చాలా యూజ్ అవుతుంది. కానీ మేబీ ప్రొడక్షన్ డిజైన్లో మీరు 3D డిజైన్స్కి ఏం వాడరా సార్? అన్నీ మాన్యువల్? అది రియాలిటీలో ఉండదు ఫస్ట్. ఇప్పుడు అంత రేంజ్ వరకు, ఇప్పుడు మనకు వర్చువల్ వచ్చింది, వర్చువల్లో అంత సెన్సార్స్ రాలేదు ఇంకా, యూఎస్లోనే రాలేదు. లేక మనం అది చేయాలంటే చాలా డిసిప్లిన్గా షూట్ చేయాలి, వర్చువల్ షూట్ చేయాలి. ఆ స్క్రీన్లో నువ్వు 360 సెట్
డిజైన్ చేసి షూట్ చేయాలంటే షార్ట్ టు షార్ట్ నువ్వు ప్రిపేర్ ఉండాలి. అది ఓన్లీ ఒక 5 సెకండ్స్ నుంచి ఒక 60 సెకండ్స్ 120 సెకండ్స్ షూట్ వరకు ఓకే, మనం అంతవరకు ఒక 2 అవర్స్ మూవీ అంత వర్చువల్ చేయాలంటే అంత డిసిప్లిన్. సో అంటే లైక్ ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా స్టోరీ అనేది మెయిన్ అనమాట. లైక్ మీ దగ్గర ఉన్న స్టోరీకి వాల్యూ ఉంటుంది. అంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ ద గ్రేట్ స్టోరీ దెన్ ఈ ఏఐ ఆర్ ఎనీ అప్కమింగ్ టెక్నాలజీ ఇట్ విల్ సపోర్ట్ అండ్ మేక్ యూ ఏ గ్రేట్ ఫిల్మ్ మేకర్. అండ్ ఎనీ నార్మల్ పర్సన్ అలా టింకరింగ్ చేస్తూ అలాంటి విజువల్స్ తీయగలుగుతాడు కావచ్చు మేబీ, బట్ అలాంటి ఫీల్ తీసుకురాలేడు. యా, అంటే ఒక బెస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ దట్ స్కల్ప్టింగ్ ఇన్ టైమ్ టార్కోస్కి బుక్లో ఒకటే స్క్రీన్ ప్లే, సేమ్ ఒక బౌండ్ స్క్రిప్ట్ 100 మందికి ఇచ్చి గో మేక్ ఎ ఫిల్మ్ అంటే 100 సినిమాలు తీస్తారు. ఆ 100 కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్స్ అయ్యండి. సో వెన్ దట్ ఈస్ వేర్ ఈజ్ ఇట్ whoever that one guy who's taking that final call to deliver that product, meaning that director, ఆడి కళతో ఏం చూస్తున్నాడో అదే సినిమా అయిపోతుంది. అండ్ ఆ మధ్య ఏదో ఒక ఎడిట్ రూమ్లో నేను లైక్ ప్రొడ్యూసర్ వాజ్ ఎన్ఫోర్సింగ్ సర్టన్ ఎడిట్ ఇన్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ అది చెప్తే, అండ్ ఫైనల్గా వచ్చి చివరికి 3 minutes కదా, ఎందుకు వదిలిపెట్టట్లేదు నువ్వు, ఆ 3 minutes మీద ఎందుకు అలా మొండి పట్టుకుంటున్నావు అని అంటే, నువ్వు నా గాడ్ ఫాదర్ సినిమా తీసుకురా, నేను 30 షాట్లు మారుస్తా అంతే, ఆ ఎంత పెంట సినిమాను చూపిస్తా. అంటే థింగ్స్ కెన్ గో రాంగ్ సో ఈజీలీ. అయితే మీరు ఇందాక చెప్తున్నారు కదా, నేను బయటికి వెళ్తున్నప్పుడు డిఫరెంట్ థింగ్స్ అబ్జర్వ్ చేస్తుంటాను, లైటింగ్ ప్యాటర్న్ చూస్తాను, లైట్ ఎలా వస్తుంది ఏంటి. నాకు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక యంగ్ 23-24 వాడు ఒక ట్రైపాడ్ భుజం మీద వేసుకొని కెమెరా వేసుకొని బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ని పోవ్ చేసుకొని షార్ట్ ఫిల్ములు తీసి ఆ జర్నీ అంతా కనబడుతుంది నాకు మీరు మాట్లాడుతుంటే. దట్ ఈస్ లవ్లీ. సో ఇప్పుడు రైట్ నౌ వాట్ డూ యూ ఎక్స్ప్లోర్ బ్రదర్? మీరు బయటికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్ మధ్యలో నుంచున్నారు అనుకోండి, యాజ్ అ సినిమాటోగ్రఫర్ మీరు ఏమేమి చూస్తారు? వాట్ యూ హంట్ ఫర్? అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 years ఆల్రెడీ ప్రాసెస్ చేస్తానే ఉంటున్నాం కాబట్టి ఐ ట్రై టు షట్ మై సెల్ఫ్ ఆఫ్ అనమాట. అంటే ఐ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ద థింగ్స్ ఆల్సో. అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే దెర్ ఈస్ సమ్ ఫిల్మ్ ఐ డోంట్ రిమెంబర్, ఒక బ్యూటిఫుల్ మూమెంట్ వచ్చింది బట్ నేను కెమెరాతో ఫోటో తీయలేదు అని అంటాడు అనమాట ఆ క్యారెక్టర్. అంటే లైక్ ఎందుకు తీయలేదు అంటే నేను జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా తప్పితే ఫోటో కూడా తీయాలనిపించలేదు. వాంట్ టు లివ్ ఇన్ ద మూమెంట్ అంటే. యా, సో అలాంటి డిఫరెంట్ మూమెంట్స్ వాటి దీంట్లో ఉన్నా బేసిక్. ఐ లైక్ ఆ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్లో ఉన్నా అనమాట. అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు అన్నిట్లో మనది ఒకటి యాడ్ చేయాలి, మనం ఒకటి ఇది అన్నట్టుగా లేదు. బట్ ఎందుకు ఇంత సైలెన్స్ అంటే వెన్ సమ్ డైరెక్టర్ నీడ్స్ మై వాయిస్, నేను ఎంత వీలైతే అంత గట్టిగా షౌట్ చేయడానికి ఇప్పుడు నేను ఆ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక కొంచెం యాడెడ్ పర్స్పెక్టివ్ దానికోసము, దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఏది వెన్ దర్ ఇస్ అ బ్యూటిఫుల్ మూమెంట్, వెదర్ యూ స్టాప్ అండ్ ఎంజాయ్ ఇట్ ఆర్ వెదర్ యూ ట్రై టు క్యాప్చర్ ఇట్ అనేది. బికాస్ వెన్ యూ ట్రైంగ్ టు క్యాప్చర్ ఇట్ ప్రాబ్లీ యూ లూజ్ ద మూమెంట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ మూమెంట్, రైట్? నాకు తెలిసి ఫిల్మ్ మేకింగ్ ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే, యూ క్రియేట్ కండిషన్స్ అండ్ దెన్ గో బిహైండ్ ద కెమెరా ఆర్ వాట్ ఎవర్ అండ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ టు హ్యాపెన్ ఆర్ మూమెంట్ టు దిస్ థింగ్. ఆ మూమెంట్ అంటే ఫిల్మ్ మేకింగ్ ఈజ్ దట్ ప్రాసెస్ అనేది ద వే ఐ సీ ఇట్. అండ్ అట్లీస్ట్ ఎవ్రీ డే ఒక 5 to 10 ఎగ్జైట్మెంట్స్ మన క్లాక్ అవుతున్నాయి అంటే, దోస్ క్లాకింగ్ బీట్స్ ఈజ్ లీడింగ్ ఎవ్రీథింగ్
టువర్డ్స్ ద గ్రాండ్ మ్యాజిక్ అనే ఫీలింగ్. అండ్ ఇట్స్ రాదర్ లిటిల్ రివర్స్ కదా, లైక్ అంటే యూ సెట్ ద కండిషన్స్ ఫర్ దట్ మొమెంట్ టు స్పార్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కెమెరా అనిపించదా మీకు? మేబీ దట్ విల్ open you up to look into accept more scripts or something like that. Yeah, definitely. And like whenever I get chance, either I indulge, otherwise I try to be very observative, straight లో ఉండడానికి ట్రై చేస్తాను అనమాట. సో అన్న, వాట్ డూ యూ అబ్జర్వ్ అంటే రెగ్యులర్ లైఫ్లో ఎడిట్ పరంగా మాట్లాడితే ఇఫ్ యూ ఎడిట్ ప్రకారం ప్రతిదీ యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ ప్రతిదానికి ఒక రిథమ్ ఉంటుంది. యాక్చువల్గా అంటే ఎడిటింగ్ అంటే రిథమ్. ఇప్పుడు ఎలా అంటే మనం ట్రావెల్ అవుతున్నాం, వైట్ కలర్ లైన్స్ ఉంటాయి, సేమ్ లెంత్లో ఉంటాయి, అది రిథమ్. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే యాక్చువల్గా ఇప్పుడు మన బాడీలోనే ఒక రిథమ్ ఉంటుంది, బ్రీతింగ్ ఒక రిథమ్ ఉంటుంది. ఇంకేంటంటే ప్రతి నేను చూసినప్పుడల్లా కూడా ఏంటంటే వాకింగ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయి, బాగా గాలి వచ్చింది అనుకో, ఫాస్ట్గా వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఊగింది, అది ఒక రిథమ్. నేచర్లో ఉండే ప్రతిదీ ఒక రిథమ్ మీద రన్ అవుతుంది. ప్రతిదానికి నేను అలాగే అబ్జర్వ్ చేస్తాను యాక్చువల్గా. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టు గుర్తు, కుక్క ఉంది, ఆనందం వచ్చి కుక్క డాగ్ ఆనందంగా ఉందనుకో, అది ఒకలాగా రిథంలో ఊపిద్ది టైల్. అట్లా ఏంటంటే అది వేరేలాగా ఉందనుకో, సాడ్గా ఉందనుకో ఒకలాగా. అంటే ప్రతిదానికి ఒక రిథం ఉంటుంది. నేను ప్రతిదీ అలాగే అబ్జర్వ్ చేస్తాను. మనోడు ఈజ్ పిస్తిన్ లేయరింగ్ మంచి రెఫరెన్స్ మ్యూజిక్స్ అలా మోసం చేసేస్తాడు ఒక్కోసారి. మీరు సౌండ్ కూడా బాగా అబ్జర్వ్ చేస్తారు అనుకుంటా కదా. నేను యాక్చువల్గా ఎడిట్ చేసేటప్పుడే ఇలాంటి సౌండ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ సౌండ్ వేసుకుని ఎడిట్ చేస్తాను నేను. సో ఎఫెక్ట్స్ వేసుకుని తర్వాత ఎడిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ షార్ట్కి ఇక్కడ సౌండ్ పడితే ఎంత స్పేస్, ఇక్కడి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పి అట్లా మ్యూజిక్ మైండ్లో పెట్టుకుని ఎడిట్ చేస్తాను. అదేంటో వన్ ఆఫ్ ది మ్యూజిక్ అనేది రిథమ్. ఆ రిథమ్ మన మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా షార్ట్ లెంత్ తెలిసిపోతుంది. అప్పుడు ఏంటంటే పేస్ ఉందా లేదా లేకపోతే మనకు అర్థం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం మనం సార్ మీరు చేసినప్పుడు ఎందుకు మాత్రం షార్ప్ కట్ చేయొచ్చు కదా అన్నారు. లేదు సార్ ఫోన్ రింగ్ వస్తుంది, వెయిట్ చేద్దాం సార్, ఫోన్ ఇక్కడ వస్తే కొద్ది స్పేస్ ఉంటుంది అక్కడి నుంచి ఇది ఓకే. అట్లాగే అనమాట. ఇప్పుడు అన్ని ప్రతిదీ ఏంటంటే సౌండ్ పెట్టుకొని ఎడిట్ చేయడం వల్ల నేను అలాగే చేస్తాను మోస్ట్లీ మ్యూజిక్ మీద ఎడిట్ చేయడం. సో మేబీ ఎడిటింగ్ తర్వాత మీకు సౌండ్ డిజైన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చా, లేదంటే ఎనీ అదర్ క్రాఫ్ట్? యాక్చువల్లీ మ్యూజిక్ నేర్చుకుందాం అనుకున్నాను. ఓ వావ్, ఓ ప్రాపర్ ప్యాషన్ అయితే ఇది. ఒక సినిమాకి చిన్న సినిమాకి ఎడిటింగ్ మ్యూజిక్ చేద్దాం. ఓ సూపర్, నైస్, ఓ నైస్, ఇంట్రెస్టింగ్. జనరల్లీ ఫిల్మ్ మేకర్స్ ఏ టెక్నీషియన్ ఏదైనా చేయొచ్చు. Like see now Vishal Bharadwaj, very good music director. He's writing and his directorial film is completely different. Like ala like mana Farhan Akhtar, like the multi-talented. ఎందుకంటే we are filmmakers, we are not single. So like, suddenly he can design music also, he can like డిజైన్ షార్ట్. సార్ అయితే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు మీరు ఇందాక రంగస్థలం సినిమా గురించి చెప్పారు కదా, లెట్స్ టాక్ లిటిల్ అబౌట్ పుష్ప. అంటే చాలా అమేజింగ్ డీటెయిలింగ్ అనిపిస్తూ ఉంటుంది నాకు. మీరు జనరల్గా డిసైఫర్ చేయాలంటే అందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇలాంటి డెసిషన్స్ ఎలా తీసుకుంటారు? అంటే డైరెక్టర్ ఇన్పుట్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఇండివిజువల్గా మీరు ఏమేమి డెసిషన్స్ తీసుకుంటారు? లైక్ సింపుల్ నేను చేసిన సినిమాల నుంచే రిఫరెన్స్ చెప్తా. నేను సేమ్ డైరెక్టర్ సుకుమార్ గారిది. లైక్ రంగస్థలం కంప్లీట్ ఆ ఎమోషను, లైక్ మీరు ఆవకాయ పప్పు అండ్ నెయ్యి ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్లో ఉంటుంది, స్పైసీ ఉంటుంది అండ్ కల్చర్ ఉంటుంది. సడన్గా పుష్ప వస్తే నీకు వైబ్రెంట్గా ఉంటుంది, లైక్ జాతరలో దొరికే పులావ్ లాగా ఉంటుంది, లైక్ కలర్ఫుల్గా ఉంటుంది. అది మనదే, అది మన కల్చరే. లైక్ నీకు కల్చర్ చుట్టే తిరుగుతుంటుంది, రిలేషన్ చుట్టే తిరుగుతుంటుంది, కలర్ఫుల్ ఉంటుంది. మీరు పుష్ప 2లో అతని ఇంట్లో చూసినప్పుడు అతను సారీ చెప్పడానికి వెళ్తున్నప్పుడు సేమ్ ఇల్లు సేమ్
మొత్తం గ్లాస్ నుంచి రెడ్ కలర్ అంటే అతను కూర్చున్న ప్లేస్లో కలర్ఫుల్ గ్లాస్ అట్లా జనరల్గా ఇంకోటి అతను హౌస్ మీరు అబ్జర్వ్ చేస్తే మాకు అంటే స్క్రీన్ టైంలో అంతా మాకు అది దొరికి ఆ ఆడియన్స్ అబ్జర్వ్ చేసారో లేదు తెలియదు కానీ లైక్ డబ్బు ఉంటుంది కానీ టేస్ట్ ఉండదు. సో మెనీ లైక్ కొన్ని ఊర్లలో కొన్ని టౌన్లలో సో మెనీ రిచ్ బట్ సడన్ గా గోల్డ్ కలర్ పిల్లర్ సడన్ గా నీకు ఆ కలర్లన్నీ చూస్తే లైక్ ఉంటుంది కానీ ఓల్డ్ సినిమాలో సీన్స్ అన్ని జరుగుతున్నప్పుడు సపోర్టెడ్గా ఉంటుంది. నీకు సడన్ గా పింక్ పుష్ప లాంటి ఇంట్లో పింక్ కలర్ ఉంటుంది, ఆల్ కలర్ మళ్ళీ గ్రీన్ కలర్ ఉంటుంది. సినిమా మొత్తము 3 కలర్లు, రెడ్, ఎల్లో, గ్రీన్. రెడ్ హీరో, ఎల్లో హీరోయిన్, గ్రీన్ ఇస్ ఫారెస్ట్, రెడ్ శాండిల్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్. ఈ 3 కలర్లు ఉంటాయి చూడండి సినిమా. లైక్ సినిమా కలర్ ప్యాలెట్ అది. లైక్ మీకు కడప, చిత్తూరు అయితే వెరీ స్ట్రాంగ్ ప్రైమరీ కలర్స్ ఉంటాయి, అది మన కల్చరు. అండ్ మీరు గోదావరి ఇటు సైడ్ వస్తే ఒక సౌత్ పోయిటరీ కైండ్ ఆఫ్ కొద్దిగా ఒక సరసం ఉంటుంది. ఇక్కడ వస్తే మీకు తెలంగాణ కలర్ ఎట్లా ఇప్పుడు వైట్ దాని మీద మిర్చి పెడితే ఎట్లా ఉంటుంది బ్రైట్ గా, లైక్ అంత కలర్ఫుల్గా ఉంటుంది. సేమ్ అదే అతను సారీ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆ కలరు రెడ్ ఉంటుంది. లైక్ మటన్ తినుకుంటూ లైక్ సేమ్ అదే మీరు డే టైంలో లేదు అదే అక్కడనే కార్డు సీక్వెన్స్ సేమ్ సిచ్యువేషన్లో కార్డు వాళ్ళ బ్రదర్ కార్డు ఇచ్చినప్పుడు అదే హీరో ఏడుస్తాడు అక్కడ సేమ్. అంటే ఎవ్రీ స్పేస్కి ఎంత లైక్ కనెక్టివిటీ ఉంది డైరెక్టర్ ఆ స్పేస్ని అంటే అదే స్పేస్లో ఇన్సల్ట్గా అందరు వెళ్ళి ఒకసారి కదా చెప్పేసేది అంటే ఒక విధవల్లాగా చూస్తున్నారు అన్న సిచ్యువేషన్. అంటే ఎంత సిచ్యువేషన్ ఎంత బ్రైట్ రెడ్గా మళ్ళీ అదే సిచ్యువేషన్లో అతని గౌరవం అక్కడనే లైక్ అతనికి వెడ్డింగ్ కార్డు డైరెక్టర్ చూసే విధానం స్పేస్ని కానీ ఎమోషన్ని ద కలర్స్ అన్నీ రన్ అవుతాయి. ఎనర్జీ వస్తుంది మనకి. లైక్ అతను 100 ఇస్తే మనకు 200 ఇవ్వాలనిపిస్తుంది. దాంట్లో నాకు 100 వాడుకునే చాలా అనిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడు డిసప్పాయింట్ కావాలి సుకుమార్ గారు, ఎందుకంటే మనం 500 చేసినా ఓకే 100 కనిపించింది అంటే అందులో 100 సరిగ్గా వాడుకుంటాడు. పని చేసిన కొంతమంది లక్కీగా 50 to 60% డైరెక్టర్స్ లైక్ మనం చెప్పేది వినడం కానీ లేకపోతే మనం చెప్పింది కరెక్ట్గా వాడుకోవడం కానీ వాళ్ళకు వాడుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మనకు అట్లా డైరెక్టర్స్ దొరకడం అది చాలా రేరు. నాకు తెలిసి అందరికీ లోకి లుక్ లైక్ హిమ్ సార్ సమ్హౌ. ఆయన బ్రదర్ అని కూడా అంటారు. అంటే మిర్రరింగ్ అవుతున్నట్టుంది. పెట్స్ కూడా ఆల్మోస్ట్ అలా అంటే నా స్టైల్ నాదే. సార్ పార్ట్ 1లో గుడిసెలో చాలా చాలా షూట్ చేశారు కదా, సో అక్కడ లాజిస్టికల్గా అంటే దట్ ఈస్ అవర్ సిట్టింగ్ స్పాట్ జనరల్. అప్పటికి టూరిస్ట్ ప్లేస్ కాదు, దానికి మేము రెక్కి వెళ్ళడానికే మట్టి రోడ్డు. ఎప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ వరకు ఇన్నోవాలు క్రిస్టల్ వెళ్ళావు, అక్కడ ఆపి బొలెరోలు వెళ్ళాలి. అది కూడా ఏంటంటే మట్టి అంతా వర్షానికి వచ్చేసి ఉంటే బైక్లలో కూర్చొని మేము రెక్కి గురించి బైక్లో సుకుమార్ గారు మేమందరము వెళ్ళి చూసి అది జెసిపీలతోటి క్లియర్ చేసుకొని మళ్ళీ వర్షానికి మళ్ళీ ఇంకో రెక్కి ఒక్కొక్క లొకేషన్ 4-5 times రెక్కి అయ్యేది. లైక్ చూసి 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 అది అక్కడికి అసలు 70 vehicles వెళ్ళేటి డైలీ ప్రొడక్షన్. 70 vehicles కార్లతో పాటు లారీ, అవి కాకుండా ఇంకొకటి 200 లారీలు. ఆ సాంగ్ లో మీరు ఈ షార్ట్ పడలేదు, టీజర్ లో పడింది, తర్వాత ఫుల్ సాంగ్ లో ఆ షార్టే పడలేదు, జస్ట్ ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది. అసలు లైన్ గా లైవ్ లారీలు అక్కడ లారీలు వెళ్ళడమే కష్టము, వాటికి అన్నిటికీ డెకరేట్ చేసి అది ఫస్ట్ స్పాట్ లో ఉంది. కర్బూడ్ రోడ్ లో లారీస్ వెళ్తా ఉంటాయి, కొన్ని చోట్ల సీజీ కాల్సే ఫస్ట్ హీరోయిన్ ని ఆ సాంగ్ ఉంటది కదా అది ఒరిజినల్. ఓకే, the most enjoyed art pieces you've made?
అంటే నా వర్క్ నేను ఎప్పుడు అంత పెద్ద ఎక్కువ లవ్ చేయను, ఎందుకంటే దిస్ ఇస్ నేను ఎప్పుడైతే లవ్ చేశానో నేను సెట్ వేసి షూట్ అవుతున్నప్పుడే నా లవ్ అయిపోతుంది. దాని మీద మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే నేను ఎంజాయ్ చేసింది రంగస్థలము అండ్ అంతరిక్షం ప్యారలల్గా. రంగస్థలం వెరీ రూరల్ అండ్ వెరీ రియలిస్టిక్ స్టోరీ. అంతరిక్షం ఇన్ స్పేస్. We like science and completely we created satellite and and మొత్తం స్పేస్. ఇట్స్ ఆల్మోస్ట్ వన్ వర్క్ ఈజ్ అ బ్రేక్ ఫ్రమ్ ద అదర్ వర్క్. ఇది మాది కంప్లీట్ మట్టిలో, ఇది కంప్లీట్ అది కంప్లీట్ రెండు బోత్ ఆర్ సెట్స్ లో. లైక్ సో అంటే ఇది కొంచెం బోర్ కొట్టిందంటే అరే చేద్దాం రా. అదృష్టం ఏంటంటే రెండింటికి అవార్డ్స్ రాలేదు, రెండింటికి సెట్స్ అని తెలియదు. దట్స్ గుడ్. అది సీజీలో అనుకున్నారు, ఇది ఊర్లో షూట్ చేసామని అందుకే అవార్డు ఇవ్వలేదు. స్టేట్ అవార్డు ఇవ్వలేదు, నేషనల్ అవార్డు. నాకంటే ఎక్కువ యూనిట్లు ఉన్న వాళ్ళందరూ, ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా, సార్ యూ గౌట్ డెఫినెట్లీ రంగస్థలంలో మీరు నేషనల్ అవార్డు వస్తుంది, లైక్ ఆయనకు కూడా వస్తుంది అనుకున్నాం పాపం. లైక్ ఏంటంటే ఈ పర్ఫార్మ్డ్ వెరీ ఆ సినిమాలో చాలా మందికి అవార్డ్స్ రావాలి కానీ ఎవరికి రాలేదు. నేను వచ్చాయి అనుకుంటున్నాను. నేను ఓన్లీ సౌండ్ డిజైనర్కి వచ్చేసారు నెక్స్ట్ అవార్డు. లక్కీగా సౌండ్ డిజైనర్కి ఇచ్చారు, వీఆర్ హ్యాపీ. కానీ మిగతా ఏ సుకుమార్ గారికి కూడా రాలేదు, ఇవ్వట్లేదు. ఈవెన్ స్టేట్ అవార్డు కూడా ఇవ్వలేదు. That's okay. I think awards అనేది కంప్లీట్లీ వేరే. బికాస్ ఆఫ్ లైక్ మాలో ఒక లైక్ ఉంది డెఫినెట్, అది సెట్ అని తెలిస్తేనే కదా వాళ్ళు రికగ్నైజ్ చేసేది. రంగస్థలానికి సెట్ అని తెలీదు, అంతరిక్షానికి సెట్ అని సీజీలో వేసారు. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ అవార్డ్స్లో మనం లేకుండా ఉండడం బెటర్ అనిపిస్తుంది. అది ఇప్పుడు లైక్ లాస్ట్ 15-20 yearsలో లైక్ నా ఫస్ట్ ఫిలిం స్టేట్ అవార్డు ఇచ్చారు. మై ఇన్స్టిట్యూట్ లెవెల్లో 2 films నేషనల్ అవార్డు, మీ అండ్ మై వైఫ్. అండ్ దాని తర్వాత ఓకే అప్పుడే మేము అంటే దాని తర్వాత అవార్డ్స్ అయినప్పుడు ఓకే వీఆర్ డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాము. గ్రేట్ సార్. అయితే కమింగ్ టు యూ, ఫస్ట్ క్వశ్చన్, బెటర్ కాల్ సాల్ చూసారా లేదా? చూసారా? బింజ్డ్ ఇట్, కంప్లీట్ బింజ్డ్. ప్లూరిబస్ చూసారా? ప్లూరిబస్ చూసా. ప్లూరిబస్ సెకండ్ టైం కూడా అయినట్టుంది. టాప్ సార్. సెకండ్ టైం 4 episodes చూసాం మళ్ళీ. ఫ్యాంటాస్టిక్ బేసిక్గా. మధ్యలో ఏదో ఒక 7th episode ఒకటి కొంచెం బోర్ అనిపించింది బాగా. బట్ ఫర్ ద ఐడియా చూడాలి. ప్లూరిబస్ అని, ప్లూరిబస్ అని, యా, అవుట్ ఆఫ్ ద వరల్డ్ కాన్సెప్ట్. అంటే ద ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ మెంటల్ అనమాట. ఇట్స్ ద ఆపోజిట్ ఆఫ్ జాంబీ సినిమా. అంటే సడన్గా, అంటే జస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పేస్తాను మీకు. సడన్గా ప్రపంచం అంతట్లో ఒక 12 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒకేలా థింక్ చేస్తారు, ఒకేలా అంటే ప్రశాంతంగా ఉంటారు. నో టెన్షన్స్, నో వరీస్. సో దిస్ ఈస్ ద ఐడియా. నౌ ఈ 12 మంది పరిస్థితి. సో ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్లే. అండ్ అంటే అలాంటి అయితే దట్ ఇస్ వాట్ స్టోరీస్ ఎక్కడి నుంచి పుడతాయి అంటే, ఇది ఒక క్రేజీ ఐడియా రైట్. ఇలా అయితే ఏమవుతుంది అని ఫిక్స్ అయిపోయి మెంటల్గా దాని చుట్టూ మనం ఏం క్రియేట్ చేసినా కొత్తగా ఉంటుంది. మనం రాసే ప్రతి సీను అంటే మన రాసేటప్పుడే వీ విల్ బీ గోయింగ్ త్రూ సర్టన్ ట్రాన్స్పోర్ట్. మనమే డిస్కవర్ చేస్తున్నాం ఆ లైఫ్ని. సో దట్స్ వన్ ఆఫ్ దట్ గ్రేట్ షో ప్లూరిబస్. బెటర్ కాల్ సాల్ వాజ్ ఈవెన్ యా ఐ అగ్రీ విత్. నాకు నాని కూడా చెప్పాడు బేసిక్గా. అండ్ నేను ఫస్ట్ నమ్మలం, కెన్ ఎనీథింగ్ బీ రిటర్న్ బెటర్ దెన్ బ్రేకింగ్ బ్యాడ్ అనుకుంటున్నాను. మేకింగ్ అండ్ రైటింగ్ ఇట్స్ మచ్ మోర్ సుపీరియర్. యా, ఆ బ్రేకింగ్ బ్యాడ్ కన్నా ముందు బెటర్ కాల్ సాల్ వచ్చింటే అంతే పెద్ద హిట్ అయ్యేది అనిపించింది. ఇట్ ఈస్ వెరీ స్మూత్. చూసారా సార్? యాక్షన్ ఫార్మాట్, ఈవెన్ ఇట్స్ మోర్ స్టైలైజ్డ్ ఆల్సో మేకింగ్ వైజ్. ఫ్యాంటాస్టిక్, భలే ఎంజాయ్ చేశారు. దురందర్ చూసారా సార్? వీళ్ళిద్దరు చూడలేదు సార్, మీరు చూసారా? నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేశాను. థ్యాంక్ యూ. I loved it. I loved it, sir. I loved the way it was written and made. Main production design భలే ఉంది రమా. I think like
వెరీ రియలిస్టిక్, దో ఇట్ ఈస్ వెరీ యాక్షన్ అన్నీ ఉన్నా కూడా we need that realistic యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకుని వచ్చాను ఇట్స్ ఎ రియలిస్టిక్ స్పెక్టకల్ యాక్చువల్. దురంధర్ గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. అంటే వాళ్ళు ఎక్కడ షూట్ చేస్తుంటారు, ఏం చేస్తుంటారు, ఎలా చేస్తుంటారు, అదే సెట్సే ఎలా చేస్తుంటారు ఏంటి అని యూ మిమ్మల్ని. సా ఇట్, మీరు చూసారా? చూడలేదు. ఓకే ఓకే. సో వాట్ ఈస్ ఇట్ యూ లవ్డ్ అబౌట్ దురంధర్? దురంధర్ అదే లైక్ ఇట్స్ ఎ వెరీ రియలిస్టిక్ స్పెక్టకల్. అవును, Mainly characterizations, casting, writing, the production design, making, everything is very integrated, very believable. Like even though it's a lot of larger than life events unna kuda, extremely believable events. I mean that's actually రంగస్థలంతో కంపేర్ చేస్తే పుష్ప హ్యాస్ లాట్ మోర్ స్పెక్టికల్స్ కదా. రంగస్థలం ఇస్ ప్యూర్ డ్రామా స్టోరీ అండ్ దానిలో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. పుష్ప ఈజ్ అగైన్ స్కేల్డ్ అప్, లైక్ రియలిస్టిక్ బట్ స్కేల్డ్ అప్ కదా. ఐ సమ్హౌ రియలీ లవ్, అంటే ఇప్పుడు వన్ ఫైన్ డే దేవగట్ట బికమ్ ఎ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ అంటే ఐ వుడ్ బీ బికమింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ కమర్షియల్ డైరెక్టర్. రైట్ ఐ థింక్ in fact that's the transformation I'm going through also. That way it was very inspiring. Durandar మెయిన్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నిటికీ క్యారెక్టరేషన్స్, yeah, exactly క్యారెక్టర్ కరెక్ట్గా సెట్ చేసి క్యారెక్టర్ ప్లే చేస్తే డెఫినెట్గా క్యారెక్టర్ రాయడం, కాస్టింగ్లో కరెక్ట్గా సెట్ చేయడం, దాని చుట్టూ అన్నీ ప్రాపర్గా కుదరడం అంతే. ఎనీ మీరు గాడ్ ఫాదర్ అయినా కానీ ఎనీ కైండ్ ఆఫ్ టాప్ మోస్ట్ ఫిల్మ్స్ తీసుకుంటే మెయిన్ క్యారెక్టరేషన్స్, లేయర్డ్ రైటింగ్ ప్లస్ క్యారెక్టరైజేషన్స్, లైక్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇవన్నీ కూడా చూస్తే ఆ క్యారెక్టరేషన్స్ తోటే అంటే ఆ క్యారెక్టర్స్ చుట్టూనే ఆటోమేటిక్గా వరల్డ్ ఫామ్ అయిపోతుంది, అందరూ ఇన్స్పైర్ అవుతారు. పుష్పలో పుష్ప చుట్టూ మొత్తం ఆ వరల్డ్ ఆ క్యారెక్టర్స్ తోటే మనకు ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ సీన్ లో జనరేట్ అవుతుంది. అది మెయిన్ యాంటెనా అవుతుంది, దాని చుట్టూ ఆటోమేటిక్గా అన్ని ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఎక్స్ప్లోర్ క్యారెక్టర్స్ అంత బిలీవబుల్ గా అంత స్ట్రాంగ్ గా డిజైన్ చేయగలిగితే రైటింగ్ లెవెల్ మీకు ఏ లెవెల్ అయినా తీసుకెళ్తారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో మోర్ ఆఫ్ క్యారెక్టర్ స్టోరీస్ అండ్ ఆల్సో మ్యూజికల్గా ట్రీట్ చేయడం నాకు చాలా నచ్చింది సార్ ఆ సినిమా. దట్ ఈస్ అమేజింగ్ అనిపించింది నాకు అది. దట్ థింగ్ అండ్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఈవెన్ ఫిల్మ్స్ లైక్ అనిమల్, దురంధర్ అన్నీ కూడా. సో మెయిన్లీ అన్నీ కూర్చుంటాయి బేసిక్గా. వన్స్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్ ఇన్ ప్లేస్. యాక్చువల్గా స్టోరీ కన్నా కూడా వెన్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్, దే సమ్హౌ అబ్జార్బ్, బ్రింగ్ ద వరల్డ్ మోర్ స్ట్రాంగ్లీ, మోర్ ఎఫెక్టివ్లీ. సార్ వెంటనే ఫాలోఅప్ క్వశ్చన్, వారణాసి ఇంట్రో సీన్ ఏంటి? అది నాకు కూడా తెలియదు. బట్ ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్ అబౌట్ వారణాసి. మోర్ దెన్ ఎనీ ఆఫ్ యూ, ఐఎమ్ 10 times more excited. ఆ టైం ట్రావెల్ మొత్తం చూపించుకుంటూ వచ్చిన డీటెయిల్ ఉంది, దట్ వాజ్ పీక్స్. No, at every step the previous shock will be overseeded, don't worry. అలాంటివన్నీ అఫీషియల్ గా చూడాలనుకోవడమే బెటర్, లీక్ చేసి చూడాలనుకోవడం. ఎందుకంటే ఇండస్ట్రీ బాగుండాలంటే అది స్క్రీన్ మీద అందరం చూడాలి. Exactly. So it's going to be something phenomenal. I'm waiting for తొందరగా 2026 అయిపోయి 27 వస్తే బాగుంటుంది. సార్ అంటే ఎండ్ టు ఎండ్ మీరే రాస్తున్నారా సార్, లేదంటే హౌ ఇస్ యువర్ కాంట్రిబ్యూషన్? No, I'm dialogue Only dialogues? Only dialogues basically. Stories విజయన్ ప్రసాద్ గారు, కాంచి గారు, అండ్ ఆబ్వియస్లీ రాజమౌళి గారు స్క్రీన్ ప్లే అంతా కూడా. అండ్ డైలాగ్స్ కూడా ఏంటంటే లైక్ I give enough options. Finally, I mean end of the day ఇప్పుడు నేను రాసుకున్న స్క్రిప్ట్లో కూడా నేను షూట్ చేస్తున్నప్పుడు ఐ టైలర్ ఇట్ ఎ లాట్ టు స్టేజ్ ఇట్ విత్ యాక్టర్స్. అదంతా ఆబ్వియస్లీ ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో ఐమ్ ప్రొవైడింగ్ హిమ్ ఎనఫ్ మెటీరియల్, ఎనఫ్ ఆప్షన్స్ ఫర్ ద హోల్ స్క్రిప్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్జేషన్స్. సో హీ పిక్స్ అండ్ చూసెస్ అండ్ ఎడిట్స్ అండ్ టేక్స్ ఇట్ ఫార్వర్డ్. దట్స్ అవర్ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్. ఓకే, ఎనీ అదర్ ఫేవరెట్ ఫిలిమ్స్ యూ వాంట్ టు టాక్ అబౌట్, ఆర్ మీకు బాగా ఈ మధ్యలో బాగా కనెక్ట్ అయిన సినిమాలు, సిరీస్లు? ఇట్ కెన్ బి ఎనీథింగ్. మాటి సుప్రీం వాజ్ వెరీ గుడ్. మొన్న యూఎస్కి వెళ్ళినప్పుడు చూశాను, అది వస్తే చూడండి. ఇట్స్ ఎ పింగ్ పాంగ్ ప్లేయర్ స్టోరీ, యూఎస్ బేస్డ్ పింగ్ పాంగ్ ప్లేయర్ స్టోరీ. హీ టేక్స్ యూ బ్యాక్ టు 1970s. బాగాలే ఉంది అసలు. ఎక్స్ట్రాడినరీ ప్రొడక్షన్ డిజైన్. అగైన్ లైక్ స్ట్రైకింగ్గా ఈ మధ్య ప్రొడక్షన్ డిజైన్ ఈజ్ స్పెల్లింగ్ అవుట్
చూస్తున్నారా రామా? ఐ థింక్ పీపుల్ ఆర్ పేయింగ్ అటెన్షన్. లైక్ ఏంటంటే అది స్టోరీ తోటి Yeah. రన్ అవుతుంది కాబట్టి లైక్ నౌ డేస్ వీఆర్ లైక్ అన్ని బ్యాలెన్స్డ్ ఉంటే వీఆర్ నోటీస్. అవును. అంటే రీసెంట్గా ఈ A24 ఫిలిమ్స్ అన్నీ A24 ఫిల్మ్ అది. ఎనీ A24 ఫిలిం ఇట్స్ లైక్ ప్రొడక్షన్ డిజైన్ మ్యాసివ్. అంటే మంచి సినర్జీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లైక్ కెమెరాస్ కానీ లెన్సెస్ కానీ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ స్క్రీన్ మీద మీకు డీటెయిల్ లేకపోతే 5 minutes కూడా ఆడియన్స్ చూడలేరు. లైక్ అంత మ్యాసివ్ అంత డీటెయిలింగ్ ఆడియన్ అంటే ఆడియన్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ వరల్డ్. లైక్ ఎందుకంటే తన ఫోన్లోనే ఇంత మంచి ఇమేజెస్ లివింగ్ ఇన్ ఏ లైక్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ అందుకని టెక్నాలజీ కంటెంట్ క్రియేషన్. టెక్నాలజీ పెరిగినప్పుడు మనలాంటి టెక్నీషియన్స్కి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఛాలెంజింగ్ పెరుగుతుంది, ఇంకా మనకి ఎనర్జీ వస్తుంది. లైక్ వాళ్ళ ఫోన్లోనే ఇంత మంచి ఇమేజెస్ ఇంత మంచి డిజైన్స్ చూస్తున్నప్పుడు మనం ఫిలింలో ఇంకా యాక్చువల్గా హాలీవుడ్ సినిమాల కన్నా కూడా మనం ఎక్కువ డీటెయిల్ ఫోకస్ చేయాలి. ఎందుకు చెప్పనా, నేను సడన్గా మొన్న అబ్జర్వ్ చేశాను. మొన్న ట్రిప్లో యూఎస్లో మూవీ థియేటర్లో మన ఇండియన్ సినిమాల్లో అలో చేస్తారు, కానీ మామూలుగా ఇంగ్లీష్ ఫిల్మ్స్ వెళ్ళినప్పుడు థియేటర్లో ఎవడైనా ఫోన్ పెట్టుకుంటే తీసుకెళ్ళి బయటకు తెచ్చిస్తారు తెలుసా. దట్ ఈస్ యాక్చువల్లీ రూల్స్. యాక్చువల్లీ ఇన్సల్ట్ లైక్ మాకు ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు సో ఫోన్స్ కంపల్సరీ సైలెంట్ అండ్ ఆఫ్. ఎవరిదైనా ఆన్ అయిందంటే లైక్ అంటే మనం ఆ సినిమాని ఇన్సల్ట్ చేసినట్టే కాకుండా మిగతా ఆడియన్స్ అటెన్షన్ డిస్టర్బ్ చేయడం. ఇట్స్ రూల్. ఆ రూల్ ఎందుకు మన వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. మన వాళ్ళు గొడవ పెట్టేసుకుంటారు. సో మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి నవ్ ఇమాజిన్ వాళ్ళకన్నా ఎక్కువ ఫోకస్ చేయాలి మనం మన ఆడియన్స్ ఫోన్ మీదకి వెళ్ళకుండా నువ్వు గ్రాబ్ చేయగలగాలంటే అంత డీటెయిలింగ్ ఉండాలి. అదే సార్ కొన్ని చోట్ల జనగణ మనకి మేము ఉంచామంటున్నారు. ఇంకా ఇది ఇంకా కష్టం నాకు తెలుసు. ఇంకా దాంతోపాటు ఏంటంటే సినిమా అవుతూ ఉంటే పక్క నుంచి రన్నింగ్ కామెంటరీ. అబ్బో అది ఫోన్ లో తీయడం కంటే ఇంకా అది దారుణం. అసలు అది మెయిన్లీ హారర్ సినిమాలు జరుగుతుంటది సార్. ఎంత ఇరిటేటింగ్. సినిమా ఎంజాయ్ చేయడానికే కదా వచ్చామంటారు. అది పక్కన ఉండి సాగకూడదు. అది అట్లా అందరికి చెప్పలేం కదా. ఇప్పుడు నువ్వు ఒక స్పేస్ నుంచి వచ్చావు, నీకు ఒక డిసిప్లిన్ తెలుసు. అలానే అందరు థియేటర్లో ఉన్న 500 members ఇలాగా బిహేవ్ చేయరు కదా. అది మన అగైన్ ఏంటంటే మనము కోరుకుంటే అరే హీరో వస్తే పేపర్ చేయండి, మన సినిమా ఇంత కమర్షియల్ గా ఇట్టు కావాలని కోరుకున్నప్పుడు వాడు అరవకుండా సైలెంట్. దిస్ ఇస్ దట్స్ ట్రూ. లైక్ బేసిక్గా ఇప్పుడు దట్ ఈస్ వై మన సినిమాల్లో ఇప్పుడు ఇంకా మనం పాటలు ఎంజాయ్ చేస్తాం, మన యాక్షన్ అంటే కొరియన్ సినిమా ఒకలాగా ఉంటుంది, ఇండియన్ సినిమా ఒకలాగా ఉంటుంది, జాపనీస్ ఫిల్మ్ ఇంకోలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ థింక్ మైసభ చేసేటప్పుడు ఏదో అనుకుంటున్నాను అంటే నేను బ్రాటప్ సెన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి కదా. మనం ఇన్స్పైర్ అయిన ఫిల్మ్ మేకర్స్ కానీ ఆర్టిస్ట్స్ కానీ వెళ్ళినప్పుడు ఆ సినిమాలు సెన్సిబిలిటీస్లో చేసుకుంటే ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ లాట్ లెస్ స్కోర్, లాట్ మోర్ లెస్ ప్యాడెడ్ స్కోర్స్ అండ్ ఆల్ దట్. ఆ వర్షన్ నేను ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని. బట్ సమ్వేర్ అలాంగ్ ఐ ప్రోగ్రామ్డ్ మై సెల్ఫ్ టు ఎ పాయింట్ వేర్ దెర్ ఈస్ అ మిడిల్ గ్రౌండ్ ఫర్ మీ. దేర్ ఈజ్ సంథింగ్ లైక్ కొన్ని హ్యాండ్ డెలివరీ చేయాలి. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఉందనుకో, ఆ గాడ్ ఫాదర్కి ఉన్న ఆడియన్స్ ఇక్కడ ఓన్లీ 1%. ఏది మన ఆడియన్స్లో. యాక్చువల్గా నువ్వు ఆ గాడ్ ఫాదరే తీయాలంటే అది నువ్వు దురంధర్ స్కేల్లో తీయాలి. అది దురంధర్ లాగా నీకు మ్యూజిక్ ఉండాలి, దురంధర్ లాగా అంటే యాక్షన్ వచ్చినప్పుడు కొంచెం ఆ చిన్న లౌడ్నెస్ అంటే మన కల్చర్లోనే ఉండదు ఆ లౌడ్నెస్. మన ఇంట్లో మాట్లాడుకునే సౌండ్లోనే ఉంది ఆ లౌడ్నెస్. సో సమ్వేర్ అలాంగ్ వీ షుడ్ అండర్స్టాండ్ ఏందో మనం బయట సినిమాని మన సెన్సిబిలిటీస్ తగినట్టు ఎంత ఎంజాయ్ చేస్తున్నా కూడా మనం ఇంట్లో కూర్చొని ఒక సత్యజిత్ రే సినిమాలో ఉన్న సెన్సిబిలిటీస్, ఆ ఎంపతి అవన్నీ మనం ఎంత డీప్గా ఫీల్ అవుతున్నా కూడా సమ్వేర్ కొంత యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఆల్సో వచ్చేసి వాట్ ఆడియన్స్ యూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్. సమ్వేర్ ఐ థింక్ నాకు తెలిసి ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సుకుమార్ గారు ఫ్రమ్ హిజ్ అర్లియర్ ఫిల్మ్స్ టు పుష్ప రంగస్థలం ఇస్ ఆల్సో ఈజ్ దాట్. లైక్ హీ హాజ్ ఆల్సో
met the audience with his storytelling sensibilities and all that. That's again always an interactive process, a learning process for every filmmaker with film to film also. ఎందువల్ల ఎక్కడి నుంచి వచ్చాం ఈ పాయింట్కి మనం ఎక్కడి నుంచో వచ్చాం. థియేటర్ నుంచి వచ్చాం సార్. థియేటర్ నుంచి వచ్చాం. థియేటర్ ఆడియన్స్ రియాక్షన్లు పక్కన డిస్టర్బ్ నుంచి. సో అలా సినిమా చూడడం కూడా ఇది మన కల్చర్. ఫోన్ పక్కన పెట్టుకుని రే ఏంట్రా బోర్ కొడుతున్నావురా నేను రీల్ చూసుకుంటా అనే టైప్ అనమాట. ఫైన్ అన్ని అరెస్ట్ చేసేటట్టు తీయాలి మనం. నీకు విజువల్ గ్రాండియర్ అండ్ సీన్ ఇంపాక్ట్ ఉంటే వాడు ఫోన్ వచ్చినా కానీ కట్ చేసి చూస్తాడు. అవునవును సార్, కరెక్ట్ కరెక్ట్. అందుకే ఏంటంటే ఓటీటీ ఎంత వచ్చినా కానీ థియేటర్కి తీసుకొచ్చే సినిమాలు మనం చేస్తాం కూడా వస్తూనే ఉంటాయి. కథలో చేంజ్ వస్తుంది, మేకింగ్లో చేంజ్ వస్తుంది అన్ని. అది అందుకే దేనికి ఏది ఎక్కడ ఆగదు. సార్ అయితే నాకు కమర్షియల్ సినిమాల్లో ఈ డాన్స్ నెంబర్స్ ఉంటాయి కదా, అక్కడ చాలా పెద్ద పెద్ద గ్లోయి లైటింగ్ సెట్లు వేస్తుంటారు కదా. సో ఆ సెట్లు వేసేటప్పుడు హౌ డూ యూ వర్క్, ఐ మీన్ ఆ టెక్నికాలిటీస్ అని హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్? సింపుల్ యాక్చువల్లీ ఏంటంటే దాన్ని స్పెషల్గా ఆలోచించకూడదు ఎప్పుడు. ఆ సీన్లో ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ స్పేస్లో జరుగుతుంది. ఇప్పుడు లైక్ దాన్ని యాక్చువల్లీ ఐటమ్ సాంగ్ అనడం కంటే స్పెషల్ సాంగ్ డాన్స్ నెంబర్స్ ఐటమ్ సాంగ్. దాన్ని ఏంటంటే ఇప్పుడు రంగస్థలంలో ఆ స్పెషల్ సాంగ్ అదేంటంటే స్టోరీ టెల్లింగ్లోనే ఉంటుంది. స్టోరీలో ద స్పెషల్ కదా. ఇంకోటి నాకు ఆ స్పేస్లో సార్ లైక్ మేము అండ్ డైరెక్టర్ గారికి నేను ఇది ఏదన్నా ఒక పాడుబడ్డ బిల్డింగ్ లేకపోతే అవాయిడెంట్ దాంట్లో డెకరేట్ చేసి వీళ్ళు ఒక పార్టీ ఎంజాయ్ చేసుకుంటే, ఎందుకంటే ఊర్లో నుంచి బయటకు వెళ్ళాలి. లైక్ ప్రొడ్యూసర్కి బిజినెస్, లైక్ ఆడియో కంపెనీకి బిజినెస్. సార్ దీనికి ఎన్ని కోట్లైనా పర్వాలేదు, సూపర్ సెట్ వేసేసి దీన్ని మీరు అదరగొట్టే సెట్ వేసేసి దాన్ని వేసేయండి. సార్ నాకు అన్ని కోట్లు నాకు ఇది స్టోరీలోనే ఉండాలి. స్టోరీ నేను ఇదేస్తే ఇంత సినిమాలో ఇంత ఒక పడ్డ కష్టము ఆ ఒక్కసారి లైక్ ఏంటంటే అది కథ చెప్తూ ఉండాలి, ఆ స్పేస్ అందులోనే ఉండాలి. అందుకే అది అలాగే పుష్ప 1లో వాళ్ళు ఒక తోటలో మీటింగ్, అది జనరల్గా రియల్గా జరుగుతుంటుంది. అది మామూలుగా ఈ స్మగ్లర్స్ అంతా కలిపి ఏదైనా ఒక ప్లేస్లో వీళ్ళంతా క్లబ్ అయ్యి డిస్కస్ చేసుకోవడానికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సాంగ్ ఉంటుంది, ఫోక్ ఇదే ఉంటుంది. మీకు ఆడ చూస్తే ఒక పక్క నుంచి ఒకరు ఫోక్ సాంగ్ వాడుతుంటారు, లేడీస్ అంతా ఒక డ్యాన్స్ ఆడుతుంటారు. అదే కల్చర్ ఉంటుంది. అది వల్గర్గా ఉండకూడదు, కానీ మన ఆ కల్చర్ని చూపిస్తూ అక్కడ ఏముంటుంది మామూలుగా వాళ్ళు ఇంకోటి ఏంటంటే అదేం సెట్ వేసుకొని వాళ్ళని సాంగ్ డ్యాన్స్ అయ్యారు కదా, ఓన్లీ అవే ఒక టెంట్ ఐటమ్స్ అండ్ మీరు బ్యాంబూస్ ఐటమ్స్ తోటి మీకు సమంత సాంగ్ అంటావా అంటే జస్ట్ అక్కడ జరుగుతున్న పార్టీలో జరుగుతున్న స్పేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే ఒక డ్యాన్స్ ఫ్లోర్ అది అంతే. సో దట్ క్యారెక్టర్ ఈజ్ ద స్పేస్ని మనం ఎప్పుడు మనకు బడ్జెట్ ఉంది కదా లేకపోతే ఇది దాన్ని మనం అవుట్ ఆఫ్ బాక్స్ ఎప్పుడు తీసుకెళ్ళకూడదు. మళ్ళీ దాని తర్వాత డిఓపి గారికి కూడా ఆ స్పేస్లో ఏముంటుంది, ఆ పీరియడ్ ఏం జరుగుతుంది, ఏ పీరియడ్, ఏ కైండ్ ఆఫ్ లైటింగ్, అన్ని బల్బ్ లైటింగ్స్ తోటి జాతరలకు పెట్టే లైట్స్ తోటి. చాలాసార్లు ఏమవుతాయంటే చిన్న సినిమాలు చేసేటప్పుడు కన్స్ట్రిక్టెడ్ రెస్ట్రిక్షన్స్లో ఉన్నప్పుడు ఈ రిసోర్సెస్తో కథ మాత్రం ఎలా చెప్పాలి అనే దీంతో యాక్చువల్గా ఆ ప్రాసెస్ ప్యూర్గా ఉంటుంది మనకి. అక్కడ సక్సెస్ఫుల్ అయిపోయిన వెంటనే రిసోర్సెస్ వచ్చేస్తాయి కదా, లైక్ ఈ డబ్బులు పెట్టి ఈ పాటని ఇలా చేసి ఇలా చేస్తాను అని మైండ్ ఎప్పుడైతే అటువైపు వెళ్తుందో దోస్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ will take you away from the character and the story. టెక్నీషియన్స్ కి కంట్రోల్ ఉండాలి. మనకి ఎంత కావాలి ఎంతలోనే, అవుట్ ఆఫ్ బాక్స్ ఎప్పుడు వెళ్ళకూడదు. అప్పుడు కథలోనే ఉంటుంది. సార్ అయితే ఐ హ్యావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీబడి. వన్ వర్డ్ అబౌట్ సినిమా. ఓకే, మీరు ఆలోచించండి, మీరు చెప్పండి. జీవితమే ఒక సినిమా. అమ్మో, ఓకే, నైస్. మై డైలీ లైఫ్. యువర్ డైలీ లైఫ్. యా సార్, మీకు వండర్ ఇట్స్ ఆల్వేస్ అ వండర్. ఎందుకంటే
because every day for me one cinema. enjoy any situation. So you are like Yeah, experience. ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్. జీవితం ఒక సినిమా, సినిమా ఇస్ అ వండర్ అండ్ ఇట్స్ మై డైలీ లైఫ్. వావ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ ఎంజాయ్డ్ టాకింగ్ టు యూ ఆల్వేస్. Like this for me and just 4 friends ఒక చెట్టు కింద కూర్చొని చాయ్ తాగుతుంటే అలా ఊరికి వెళ్తే అందరం కలిసి మాట్లాడుకుంటాం కదా, అరే ఇది అలా అనిపించింది. ఎనీవే కూల్, గ్రేట్, సూపర్ కన్వర్జేషన్.